మా కర్మ పట్టి మేము ఏంది నువ్వు పొద్ద జీవితమే ఇది అయిపోయి ఎందుకు ఏడవటం ఇప్పుడు చెప్పడం బాగా చేసింది దేవుడు. అంటే నన్ను రోడ్లో వేసావు నువ్వు, నా పని అంతా బాగొట్టి నా ఎద్దులు బర్రెలు అన్ని బాధంగి నన్ను రోడ్లో కూర్చోబెట్టి చెరుకులు అమ్మారు. అన్నం వేసుకున్నారా? నేను ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమా వాళ్ళు తెలిసో తెలియకుండా పిచ్చో ఏదైనా చేసుకున్నాను కదా. పవన్ కళ్యాణ్ సార్తో చేయించుకోమని ఒక పెద్ద ఆయన చెప్తే పోయిన ఆయన చూస్తే తీసుకుంటాడు, టైట్లో పోస్ట్లో ఓపెన్ చేస్తాడు, ఒకే నిమిషం నాకు సరిపోద్ది. ఆయన మహారాజుకి నా ఇష్టం తెలియజేయమని ఇంతమంది గోడు కొట్టుకున్నాను. అసలు దగ్గర కూడా పనియారు. సో అసలు సినిమా తీయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? నేను సినిమా చేయాలనుకున్నా కదా అని చెప్పి ఇంక అప్పటి నుంచి రూపాయి దాచి పెట్టుకున్నాను. ఎప్పటి నుంచి దాపెడుతున్నావు పైసలు? మా పెళ్ళయి మేము ఏరిపోయిన కానించి రూపాయి దాచి పెట్టుకున్నాం. ఒక 20 సంవత్సరాల దాకా ఉండిలో వేసేదాన్ని. అది ఇప్పుడు మీరు కుప్పేసారు కదా పైసలు, ఎన్ని లక్షలు వచ్చినాయి లెక్క పెట్టి? 1 లక్ష తక్కువ 30 లక్షల దాకా వచ్చినాయి. 29 లక్షలు జమ చేసినాం అంటే గ్రేట్ అమ్మా నువ్వు. నేను మోసిన మాత ఆయన కూడా మొయ్యలేడు, అంత గడ్డి మొత్త, అంత బరువు మొత్త, అన్ని కష్టాలు చేసినా కాబట్టి ఇన్ని కష్టాలు చేసినప్పుడు ఇది కూడా మనం సినిమా చేయాలి. నా దగ్గర లేవు, నిన్ను అడిగితే ఎత్త ఆపతకు పోయేటప్పుడు ఆ రోజు మా అబ్బాయి పాంగుట్టిన రోజు కూడా డబ్బులు అంటామంటే నేను అక్కడ దాచినా కాబట్టి అప్పటికప్పుడు 15,000 అయితే ఎత్తుకోపోయా. ఏమైంది అబ్బాయికి? ఇక్కడ పాంగుట్టింది. పుట్ట దగ్గర అది అయ్యింది కానీ ఇంటి దగ్గరకు వచ్చింది పాము. చీకట్లోనా లైట్ ఉందా? లైట్ ఉంది, కనపడుతుంది, పాము వెళ్ళిపోతుంది. మాకు అది ఏం అర్థం కాలేదు. ఇంకా మన పోయిందిలే ఏంద్రా అంటే లోటలు నెత్తరకారుతుంది, 2 కోట్లు పడిపోయి. పాము నేను కసి పెట్టింది దాగా ఉంది. వెంకటేశ్వర్లు అని పేరు పెట్టి పిలిస్తే దిగొస్తా ఉంది, నాలుకలు కోరుకుంటా. అప్పుడు నువ్వు అక్కడే ఉండని చెప్పి అన్న జరగమంట పిలుస్తామంటే కిందికి దిగొస్తే నేనే కొట్టా పాము. నేను ఎంత పామునైనా కొడతాను, పైన ఉన్నదల్లా నేను ఎంత పామునైనా కొడతా, భయం లేదు నాకు. కాదు మా అబ్బాయిని పాము కుట్టినాక పాము అంటే ఒళ్ళంతా జలకొట్ట. ఇప్పుడు నేను పక్కన కూర్చోండి సార్ 10 నిమిషాలు. మా బాధ ఇంకేంటి, పొద్దు అనుకొని ఎడితే రాదుగా. పోయినోడు రారు కదా, పోయిన వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎవరు రారు. అదే ఆ సినిమాలో వాడు పోయిన ఆత్మ అనేది సినిమాలో ఉన్నాడు, చూసుకున్నాము అంతేగా. కానీ మీ భార్యకి మాత్రం గుండె ధైర్యం ఎక్కువ ఉంది. ఆ సినిమా అసలు కథ ఏంది? ఒక్క నవ్వు రానులు కూడా నవ్వాలా, 7 రానులు కూడా చూసి ఖచ్చితంగా ఓహో అమ్మ ఇంత పాపులం జరిగిందని ఖచ్చితంగా కళ్ళకి నీళ్ళు రావాల్సిందే. ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది మంచిగా. దానికి ₹1 కోటి ఖర్చు పెట్టిరు అంటే వాళ్ళ దగ్గర ఉన్న 40 బర్రెలు 70 మేకలు. సో అంటే వాళ్ళకి బతుకు తెరువు కూడా ఇప్పుడు లేకుండా అయింది. ఇప్పుడు హోటల్ పెట్టుకొని బతుకుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూస్తే అంటే పెద్దలు చాలా మంది సెలబ్రిటీస్ చాలా మందికి తెలిసి ఉంటుంది. జస్ట్ అంటే వాళ్ళ ట్రైలర్ కానీ లేకుంటే వాళ్ళ టీజర్ కానీ వాళ్ళది పోస్టర్ కానీ ఏదో ఒకటి అంటే ఒక్కో సెలబ్రిటీ చాలా మందికి తెలిసి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదన్నా ఒక హెల్ప్ చేస్తా. సో మీలో ఎవరికన్నా తెలిస్తే డైరెక్టర్లు తెలిసినా ఎవరైనా కానీ అదొక సాయం చేయండి. అంటే ఏదన్నా లాంచింగ్కి వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదొకటి. అదేవిధంగా వీళ్ళకు అంటే నెక్స్ట్ ప్రాసెస్కి కొన్ని డబ్బులు అవసరం. సో మీలో ఎవరైనా ఒక 2,000 ₹100 మీ దగ్గర ఎంత ఉంటే అంత. సో అదొక్క సహాయం చేయండి. ఎవరన్నా దాతలు ఉంటే సో వాళ్ళ నంబర్స్ మేము డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ ఇస్తాం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ఇద్దరు స్పెషల్ గెస్ట్ అని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, చాలామంది సినిమాలలో నటించాలి, ఈ హీరో లాగా ఉండాలి, ఈ హీరోయిన్ లాగా ఉండాలి, సో ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఎవరన్నా సినిమా తీయాలని చెప్పేసి అనుకుంటారా? అట్లాంటిది ఒక పల్లెటూరులో ఒక బామ అంటే ఆమె పెళ్లి కాకముందు అనుకుందంట ఒక సినిమా తీయాలని చెప్పేసి. సో ఆమె ఒక కథ ఏర్పరచుకొని అంటే ఒక కథ క్రియేట్ చేసుకొని రాసుకొని సో ఆ కథ తీసేలోపు ఇంత సమయం పట్టింది.
సో ఆ సినిమా తీసి మన ముందుకు రాబోతున్నారు ఈ మంత్ లో. సో వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నా. సో వాళ్ళు ఎవరో కాదు, నరసమ్మ వెంకటేశ్వర్లు. సో నమస్తే అమ్మ. నమస్తే సార్. సో ఎట్లున్నారు? బాగున్నా. బాగున్నారా? కానీ నాకు మీ గురించి తెలిసిన తర్వాత నేను షాక్ అయినా. ఫస్ట్ అంటే పెళ్లి ఆగముందు నుంచి మీరు సినిమా తీయాలనుకుంటున్నారు. సో ఆ సినిమా మీరు అంటే ఒక కథ రాసుకొని ఇంత దూరం తీసుకొచ్చే వరకు ఎంత టైం పట్టింది? పట్టింది 9 సంవత్సరాలు. 9వ సంవత్సరం సినిమా తీసే అంటే సినిమా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అయింది. 9వ సంవత్సరానికి అన్ని ఎడిటింగ్ డబ్బింగ్లు అన్ని చేర్చుకున్నాం. ఓకే. ఇప్పటికి కూడా కష్టం చేసే రూపాయే, మనకెవరు వెనక ఉండి మనకి ఇచ్చింది కూడా ఎవరు లేరు. మా రెక్కల కష్టమే ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చాం సినిమాని. కానీ నేను ఎక్కడ షాక్ అయినంటే పెళ్లి కాకముందుకు అనుకున్నారు మీరు, అవునా? సో అసలు సినిమా తీయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? నేను బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది అప్పుడు. ఫస్ట్ బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది. మేము పొలం పనులు పోయేవాళ్ళం అందరం. పొలం పని పోయి సొద్ద రాగా జొన్న ఇట్టని నాటుకుండేవాళ్ళు కదా. నాటితే పని పోయేవాళ్ళం. పని పోయిన కాడ పెద్దోళ్ళు అనుకుంటారు బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది, బాగుంటుంది, ఎప్పుడు మనం చూడలేదు లైఫ్లో, ఇప్పుడే చూడాలి పోదామని వాళ్ళు అనుకుంటుంటే మేము కూడా వస్తామని చెప్పి వాళ్ళని అడిగి ఆ మాట అడిగినాక అమ్మ మీ అమ్మ వాళ్ళు అరవరా మిమ్మల్ని అనరు. మేము పోయి మా అమ్మ వాళ్ళని అడుగుతున్నాం, మేమేమైనా పని చేస్తుంటే మాకు ఒక 10 రూపాయలు డబ్బులు ఇరా అని చెప్పి. అప్పుడు డబ్బులు అంటే ఉండవు, గింజలు ఉంటాయి మాకు. కొనుక్కోవాలన్నా కానీ గింజలు పెడతారు. ఓకే. గింజలు పెడితే అప్పుడేమి ఇవన్నీ ఏమి ఉండవు. ఒళ్ళో ఎత్తే తీసుకుపోయేది దెంచుగాడ్లు అడి కొనుక్కుండే తినేవాళ్ళం. అట్టా చేస్తే పోయి ఇంటికి పోయి అడిగినాం వీళ్ళని అడిగి ఇల్లు అనుకున్నాక, మేము కూడా సినిమా పోతాం అంటే ఏం సినిమా అమ్మ ఎక్కడ పోతారా అంటారు. అంటే మాకు బెమ్మంగారు జీవిత చరిత్ర అంటమా అది చూస్తాము. జీవిత చరిత్ర అంటే మందేనని పెద్దోళ్ళు అనుకుంటాం, మాకైతే తెలియదు అని చెప్పి అడిగినాం. సరే మా వాళ్ళు పోతే పోండి అన్నారు వీళ్ళు. కానీ మళ్ళీ పోయి అప్పుడు సంతోషం అట్ట మళ్ళీ పోయి అడిగినాం, పెదమ్మ మేము కూడా వస్తాం మా అమ్మలు బొమ్మన్నారంటే రాండి మేము ఏమైనా మాత్రం మేము అందరం నడిచిపోయేదే కదా. అప్పుడు మాకు బస్సులు లేవు, పక్క పల్లెటూరు మా ఊరు ఆజీపురం. అయితే కనిగిరికి నడిచిపోవాలి, 13 కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి. అప్పుడు ఈ వాటలు ఏమి ఉండవు, ఏమన్నో ఉంటాయి మనకైతే తెలియదు. అప్పుడు సర్ది కట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం సినిమాకి. సర్ది కట్టుకొని అదే చూడటం కూడా మేము అప్పుడు 14 సంవత్సరాల వయసు మాకు. ఆ సినిమా చూడాలని చెప్పి వాళ్ళతో నడిచిపోయినాం. వాళ్ళతోటి ఒక దిక్కు బాయ్ ఉంటే ఆ బాయ్ దగ్గర కూర్చోబెట్టి అందరిని వాళ్ళు తింటప్పుడు మేము తిన్నాం. సినిమా టయానికి సినిమా అక్కడికి తీసుకుపోయారు వాళ్ళు. కనిగిరిలో శ్రీనివాసులు ఆలు, అది ఇప్పటికి కూడా నేను వాళ్ళ దగ్గర పోతే గుర్తొస్తుంది. ఆ సినిమా చూసి ఈ సినిమాలో ఏనే కదా మనం సినిమా తీసిందని కనిగిరి పోతే అప్పుడు ఆ యాల్లో చూసి బాగా సినిమా చేస్తుంటే అంత మంది మొత్తం మన చరిత్రే చూపిస్తుండే బెమ్మంగారు జీవిత చరిత్ర అన్ని చూసి అంతా చూసుకొని ఇంకా అయిపోయిన దాకా ఉండి చూసినాం వచ్చినాం. బయటకు వచ్చినాక నేను అన్నా సినిమా బాగుంది కదా, మనం ఆటలు పాటలు ఇవన్నీ పాడతాం కదా, ఆ సినిమా కూడా మనం చేయొచ్చు కదా, మన వాళ్ళే చేస్తుండ కదా అది ఇది అంటే చాలా చేస్తాంలే అని చెప్పి అప్పుడు నన్ను కూడా అప్పుడే ఎగతాళి చేశారు అందరు పిల్లలు. అప్పుడే 14 సంవత్సరాలు. ఇక ఆ సినిమా చూసుకున్నాం. మళ్ళీ దారిని ఎగురుకుంటా నడుచుకుంటా ఉరికెత్తి అందరం వచ్చినాం ఇంటికి. ఇంటికి వచ్చారు 6, 5:30 అయింది. అప్పుడు టయాలు తెలియదు, పొద్దులు చూసి టైం చెప్పుకునే వాళ్ళమే. వచ్చినాం మళ్ళీ ఇంకా పనికి పోయి ఇట్లా అన్ని చెప్పుకుంటా అన్ని చేస్తా. పిచ్చుకుంటోళ్ళ కథ, ఎల్లమ్మ కథ, ఇట్లాంటి కథలు అన్ని చెబుతుంటారు. పిచ్చుకుంటోళ్ళు వస్తారు, బొమ్మ వాళ్ళు వస్తారు, తోలు బొమ్మలాటలు కూడా ఆడతారు. మాకు బాగా గుర్తు, మేము చిన్నపిల్లలు అప్పుడు ఇట్లాంటివన్నీ చూసినాం కాబట్టి బాగానే ఉంది. మళ్ళీ పొలం పని పోతా. మా అమ్మలకి అప్పుడు మామిడి తోట ఉంటుంది, తోటకాడ కాపలు ఉన్నప్పుడు కూడా నేను రూపాయి దాచి పెట్టుకునేదాన్ని. దాచి పెట్టుకొని మా మైకెత్తా. అప్పుడు అయ్యాను నాన్నను అప్పుడు ఇచ్చేవాళ్ళం. ఇస్తే అంటాడు అయ్యా అమ్మా నువ్వు ఇప్పుడు కూడా చిన్నగా పొదుపు చేసి కొనుక్కొని కూడా నేను పిల్లలందరూ కొనుక్కొని నువ్వు కొనుక్కో అని చెప్పేది. అప్పుడు కూడా నేను బాగా చూస్తాను మా అమ్మ వాళ్ళు. అట్టా మళ్ళీ ఒక 1-2 నెలలు అయినాక మళ్ళీ పొట్టేలు కొన్నాం, సినిమా వచ్చింది అదే వాళ్ళు. అట్నే మళ్ళీ పెద్దోళ్ళు అనుకుంటే పెద్దోళ్ళ ద్వారానే మనకైతే తెలియదు ఏది, వాళ్ళు ఎటు పోతామంటే ఆ దారిని పోయేవాళ్ళం. అప్పుడు ఇంకా మళ్ళీ ఆ సినిమా కూడా చూసినాం. ఆ సినిమా చూసినాక ఇంకా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్లి చేశారు. పెళ్లి చేసి నన్ను పెదారు కట్టలు ఇచ్చారు. ఆయన మేనమా కొడుకు, నేనేమో మేనత్త కూతురు, ఇద్దరం అయిన వాళ్ళు మేనెరకాలి. ఇక మేము అక్కడ వచ్చిన వాళ్ళ నుంచి ఇంకా పొలం పనులు ఇట్టా పొలం చేసుకునేవాళ్ళం. పొలం పనులు చేసుకుంటా ఇట్టా ఉంటా ఇంకా అన్ని పనులు చేసుకుంటుంటే కొన్ని రోజులు వచ్చినాక ఏరిపోయినాం. ఏరిపోయినప్పుడు మాకు అసలు ఏమి ఇకపోయినా కూడా మేము బాగా కష్టపడి బాగా రూపాయి సంపాదించుకొని బర్రెలు మేకలు ఇట్లా చేసుకొని బాగా సంపాదించుకుంటా ఉన్నాం. కష్టపడి సంపాదించుకుంటే ఇంకా రూపాయి బాగా మేకలు కూడా ఒక 70 మేకల దాకా సంపాదించుకున్నాం. బర్రెలు ఒక 30. మా మేనమామ కాయనండి పెళ్లి కాకుండా ఆయనదే మా ఇంటికి తీసుకొస్తే 80
ఆయనకి ఎవరు బూ పెట్టేవాళ్ళు, లేకపోతే నేను తీసుకొచ్చినా నేను ఆయనకు బూ పెట్టి మంచిది చూస్తే ఆయన మేకలు కాసేవాడు, నేనేమో బర్రెలు కాసుకునేది, ఈయనేమో వ్యవసాయం పని చేసుకుంటాడు. ఈ వ్యవసాయం పని చేసుకుంటే 10-50 ఎకరాల దాకా వేస్తాడు పొలం, అన్ని పైర్లు సొద్ద, రాగ, జొన్న, మినుము ఇట్లా మొత్తం అప్పట్లోనే పెసర ఎన్ని వేసేవాళ్ళం, పత్తితో సాయత్తం. ఇంకా ఆ పైర్లు వేసుకుంటే ఏంటంటే మేము ఈ పనులు చేసుకుంటా రూపాయి దాచి పెట్టుకొని నేను సినిమా చేయాలనుకున్నా కదా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి రూపాయి దాచి పెట్టుకుంటాను. పైసలు మా పెళ్ళి అయ్యి మేము ఏరిపోయిన కానించి రూపాయి దాచి పెట్టుకున్నాం. ఒక 20 సంవత్సరాల దాకా ఉండీలో వేసేదాన్ని. ఎంత ఉంటుంది మీది? తొండలు ఉంటాయి, కుండలు కుండలు ఉండి మామూలు కుమ్మరోళ్ళు ఉండి చేసి ఇక్కడ నేను మాకు అప్పుడు ఇప్పటికి కూడా లేవు బీరువా గాని, ఒక ఏమి కుర్చీ కూడా లేదు. ఎవరినన్ను వస్తే చేయటానికి కూడా ఏందమ్మా ఇంత పని చేస్తావు, కుర్చీ కూడా దేవంటారు నన్ను కుర్చీలకు నవ్వటానికి. మా దగ్గర ఏమి లేవు అయ్యా, మేము ఇట్లా సంగతి చెబుతా. ఇప్పుడైతే అట్టా రూపాయి దాచి పెట్టుకుంటా ఉన్నా, ఇలా కూడా చెప్పలేదు. అప్పుడు మనకి బీరువాలు లేవు, బ్యాంకులు లేవు, ఏమీ తెలియదు. ఏ రూపాయి ఇచ్చినా అంటే మేకలు బర్రెలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఏ రూపాయి ఇచ్చినా పొదుపుగా దాచుకుంటాం. ఎన్ని కుండలలో దాపెట్టినావు? ఇంత పెద్ద కుండలు 2 వేసా, పగలగొట్టి చూసినప్పుడు సినిమా చేయాలన్నప్పుడు ఇచ్చేయాలి కూడా. అప్పుడు దాకా ఎవరికి తెలియదు, మనకంటే జరుగుతుంటది కదా. పాడి 30 బర్రెలు అంటే ఒక్కసారి ఎప్పుడు ఎండిపోవు పాలు, ఎప్పుడు ఏ కాలం పాడి ఉంటది. 4 ఎండిపోయి 4 ఎంత అట్ట ఎప్పుడు పాడు ఉంటాయి. ఎప్పుడు పొద్దునేడు మాడిజా 40 లీటర్లు పాలు తాగిపెడతా నేను. అయితే ఇప్పుడు నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అవుతుంది. 33 సంవత్సరాలు అవుతుంది. 37 అయి ఉంటుంది. అంటే నువ్వు పైసలు జమ చేయడం ఒక 20 సంవత్సరాల నుంచి చేసినావా? జమ చేయడం ఏర్పోయిన కానీ చేసుకున్నా నేను. నాకెవరు చెప్పేవాళ్ళు లేరు కదా. మాకు అడ్డం వచ్చి ఇప్పుడు అత్త మామ వాళ్ళు ఉంటే వాళ్ళ లెక్కలో బతి పెత్తనం, మేమిద్దరమేగా, మా పిల్లలు చిన్నవాళ్ళు, మొత్తం మాదే కాబట్టి రూపాయి తెచ్చినా నాకు ఇస్తారు. నేనేది ఖర్చు పెట్టను, కనీసం పొరపాటుగా అంత చీర కూడా కొను, ఏది చేయను, అన్ని దాచి పెడతా. నాకు ఫస్ట్ నుంచి అదొక పొదుపు అనేది ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పటికి కూడా అదే పొదుపు. అయితే ఇప్పుడు ఎప్పుడు పగలగొట్టినావు అవి కుండలు? వీళ్ళని సినిమా చేయాలని అడిగినప్పుడు వీళ్ళు చెప్పి అడిగినా కదా, అప్పుడు ఇంకా ఆయన చెప్పాలి. మీరు సినిమా చేద్దామని చెప్పి అడిగినప్పుడు ఏమన్నాడు? వద్దన్నాడు. వద్దు అంటే చేయాలి అనిపించింది అనుకున్నా. మళ్ళీ పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా పోయినాం ఇద్దరు. అప్పటి నుంచి బాగా అడిగితే మనం సినిమా చూడనే తోమతలేని వాళ్ళం. సినిమా చేయాలంటే నువ్వు ఎంత ఎక్కడికి మాట్లాడుతున్నావు, ఎక్కడితో అది ఇది అని చెప్పి బాగా మాట్లాడేవాడు నన్ను. ఏం మాట్లాడట్లేదు, నేను సినిమా చేయాలనుకున్నా, ఇంత కష్టం చేస్తున్నా కదా, ఆ సినిమా చేసి 10 మందిలే పోవాలని నాకు బాగా ఇష్టంగా ఉంది, నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కోరుకుంది అని చెప్పి అడిగితే ఈయన బాగా నన్ను అరిచేవాడు, తిట్టేవాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు. సరే ఆయనే మాట్లాడుకుంటాడు, నేనే కదా అడుగుతున్నా అని చెప్పి నేను సైలెంట్గా ఉంటా ఆ కోపపడ్డప్పుడు. అప్పుడు ఇంకా అది అక్కడికి అయిపోయినాక కొన్ని రోజులు ఉన్నాక వీళ్ళు ఒప్పుకోకుండా మావాడు ఇద్దరు మేము అరుచుకుంటున్నాం. మావాడు కూడా బయటకు వెళ్ళిపోయాడు, మా రవి ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అసలుకి మాట పలుకు ఏం లేదు. ఎక్కడ ఉన్నాడో ఏమో అప్పుడు చెల్లులు లేవు, ఏం లేవు. ఈయన కాడ చిన్న సెల్లు ఉంది, అక్కడ ఉంటే అంత 2 సంవత్సరాలు అయినాక ఎవరిదో సెల్లుతోటి ఫోన్ చేసాడు. ఇక్కడే హైదరాబాద్లో ఏమన్నా ఉన్నాడు మనకైతే తెలియదు. ఉన్నాక నాకు ఫోన్ చేసి మాటలు నేను పాలు పిండుకొని ఇంట్లోకి వచ్చారు మాట్లాడుతుండే. ఎవరైతే నీకు ఎందుకు అనడే అన. సర్లే ఎందుకు మళ్ళీ అడగటం అని సైలెంట్గా ఉన్నా. కాసేపు మాట్లాడుకున్నాక ఇచ్చిండు, ఇదిగో రవి మాట్లాడుతున్నాడు, చాలా రోజులు అయింది కదా అని ఇచ్చిండు. ఇప్పుడు అడిగా మాట్లాడినా, రవి నీ ఆడుంటే నీకెందుకమ్మా అన్నాడు. ఆడుంటే కదయ్యా, ఆ రోజు కూడా పోయేటప్పుడు కూడా డబ్బులు లేవు అబ్బాయి కాడ, నేనే ఒక 500 ఇప్పించుకొచ్చి బస్ స్టాండ్లో ఉంటే 500 ఇస్తే నాకు వద్దంటే వద్దన్నా కూడా ఇచ్చిన 500 ఇచ్చినాక 500 తీసుకొని ఇంక ఇచ్చిపోయిండో ఏమో తెలియదు. ఆ 2 సంవత్సరాలు ఆగినాక అప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు నేను అడిగా ఇచ్చినాక, రవి సినిమా చేయలేదు రవి, డబ్బులు కూడా లేవు, ఇచ్చిన డబ్బులని మీ నాన్నకి ఇస్తే మీ నాన్న ఖర్చు పెట్టేసిండు పొలానికి వాటికి వీటికి, డబ్బులు లేవేమి లేవులేరా రవి, మేకలు బర్రెలు ఇవన్నీ చేయలేకపోతున్నా అని చెప్పి బతిలాడి చెప్పా. నిజమేనమ్మా నువ్వు మాట్లాడేది అన్నాడు. నిజంగా అయ్యా అని చెప్పి గట్టిగా చెప్పా. ఇంకా అతను సరే అని చెప్పి 1 నెల 20 రోజులు అయినాక వచ్చిండు. వచ్చినాక ఇంకా వచ్చిండులేని చెప్పి ఇంక నేను అప్పుడు కూడా ఇంకా డబ్బులు దాచుకుంటూ ఉంటూనే ఉన్నాయి కదా మా దగ్గర డబ్బులు, అవి అట్నే పెట్టుకొని ఇంక అప్పుడు వచ్చినాక 10 రోజులు జరిగినాక అడిగిన, రవి నాకు సినిమా చేయాలని బాగా ఇష్టంగా ఉంది, ఒక అబ్బాయి ఎత్తిట్టు అడిగినాను అంటే, ఎవరుమా నీకు మళ్ళీ చెప్పింది, నాకేం చెప్పినావు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఎట్లా చెప్పినవని మళ్ళీ అబ్బాయి ఎత్తా ఉన్నాడు. లేదులేమ్మా అని చెప్పి గమ్ముకొని వీళ్ళిద్దరు మాట్లాడుకోండ్రు. అయితే అంటే అమ్మ చెప్పినప్పుడు ఏమనుకున్నావు నువ్వు సినిమా తీద్దామంటే? సినిమా తీసేదానికి కాదు, మనం చూడటానికి కూడా మన కాడ డబ్బులు సరిపోవు, నువ్వేదో సినిమా తీయాలంటున్నావు, సినిమా తీయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది నీకు తెలియదు, అది కాదు మన పని కాదంటే
నేను సినిమా తీయాల్సిందే, తీపించుకోవాల్సిందే, నువ్వు ఏమన్నా చేసుకొని చెప్పి గట్టిగా అడ్డం తిరిగేళ్ళకి మా ఇద్దరు గొడవ పోయినాడు. మా అబ్బాయి పారిపోయాడు, అంటే ఎల్ఐసి గడుచుకుంటాడు, ఎల్పేది అది ఆయన జడగొట్టేసింది. అది నేను ఎగసాయం చేసుకుంటూ నన్ను కూడా ఆపేసి సినిమా తీయాలా వద్దని, నేను సినిమా తీయాలని ఇంక ఎందు మళ్ళీ తిరుక్కొని వచ్చినాక ఏమెందు ఆ డబ్బులు కాసిన కాదగితే కానీ సాల్వ్గా మాట ఇందని చెప్పి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. అచ్చ నా మాట ఇందేమా, నువ్వు మధ్యలోనే ఎగరగొడతావు, రవి కానీ ఒప్పుకుంటే డబ్బులు బయటికి తెత్తలే తీనన్నది. ఆ దగ్గర డబ్బులు మాకు ఇంట్లో ఉన్నాయి కానీ మాకు తెలియదు ఇంట్లో డబ్బులు ఉన్నాయని. నాకు ఉన్నాయని తెలుసుకుని ఎంత తెలియదు, ఏడుండేది కూడా నేను పడుచుకోను, చూడలేదు, నా చూపిలే. ఇంకా నేను డబ్బులు బయటికి తీసుకొద్దామంటే కాదు, మీ ఇద్దరు ఇక్కడ కూర్చోండి, మీ ఇద్దరుగా నాకు ఒక మాట ఇస్తే నేను తెత్తా లేకపోతే అన్నది. ఇంకా మేమిద్దరం కూడా సరిగ్గా మాట్లాడుకున్నాం. 1,00,00,000 పెట్టి సాటి పిల్లలు ఒకటి తీసుకొని 30 లక్షలు 20 లక్షలు ఉన్నాయని అంటుంది కదా, సుమారు ఉంటాయి అన్నది కదా, ఎంత ఉండేది అని తక్కిన డబ్బులు మనం నూకేసి పొలం కొనుక్కోవాలని నేను మీ ఇద్దరం బాగా ఆలోచన చేసి 1,00,000 2 లక్షలు పెట్టి షార్ట్ ఫిలిం చేసి మిగతా పైసలు మొత్తం మనం తీసుకొని పొలం కొనుక్కుందాము, నీ వాళ్ళ పేరు నువ్వు గడుచుకుందురా, శుభ్రంగా ఉంటుంది, ఆ డబ్బులు వదిలితే కదలకుండా మాట ఉంటుందని మేము ఐడియా చేసాను. ఈ డబ్బులన్నీ పగలగొట్టి దాదాపు పగలగొట్టిరా మీరు? పగలగొట్టినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే మీది మీ కొడుకుది? ఇంత డబ్బా అని అనుకున్నారా? ఇంత డబ్బు ఉంటుందని మేము కూడా అనుకోవాలి, ఆమె కూడా అనుకోలేదంట. అంత డబ్బు దాదాపు ఎంతుండే, ఒకవేళ కుప్పేస్తే పెద్ద కుప్పైంది, దాదాపు 3-4 గంటలు మేము డబ్బులు లెక్కైనా సరిపోయింది. 10 రూపాయల కాడి నుంచి 2 రూపాయల కాడి నుంచి కూడా ఉన్నాయి, అన్ని అమౌంట్ అన్ని కోలు అన్ని. 10 రూపాయల నోట్లు అది అదే ఏమంటారు దాన్ని, చెదలు పడతాయి కదా, పట్టలేదా? చెదలు పట్టడానికి లేదు, కుండలో అస్సలు పట్టడానికి. ఎక్కడన్నా పెట్టి చెదలు పడతాయి, పెట్టులో పెడితే కూడా చిల్లు పడతాయి, కానీ కుండలో ఏం కావడానికి లేదు. ఇంకా నా డబ్బులు ఏం కావు అసలు, ఏం కావా? సో మొత్తం ప్లానింగ్ తోటి వేసిరు, కొంచెం బియ్యం వేసేసి బియ్యం కొంచెం. ఇప్పుడు కూడా అట్లా పెడతారు సార్ డబ్బులు. ఇప్పుడు నా వాటల మీద 10 రూపాయలు వచ్చినా కానీ ఆమెకి ఎత్తాం, మళ్ళీ మొత్తం లెక్కేసి నాకు ఎత్తది. ఈ రోజు ఎంత వచ్చినది అని చెప్పి పగులు వచ్చిన అమౌంట్ మొత్తం ఆమె చేతికి పోవాల్సిందే. నాకైతే మీరేం చేస్తారంటే ఎవరైనా వచ్చేది తినేది వెంకటేశ్వర్లో రేపు ఎత్తాలని పో అంట, నేను తిన్న డబ్బులు ఆమె కాడికి పోయి తీసుకోమని చెప్పిన ఆమె కాడికి పోతే 10 రూపాయలు అయినా కానీ రూపాయి అయినా కానీ డబ్బులు ఇచ్చి తినిపోయా, గట్టిగా బాధ్యతది. నేనేమో అట్లా అందుకని ఆమెకే అప్పచెప్పినది. సాయంత్రం వరకు వచ్చిన డబ్బులు మొత్తం సాయంత్రం లెక్కేసి నాకు ఎత్తది. నేను లెక్కేసి ఇవాళ ఎంత వచ్చినాయి, నా ఖర్చులకి ఎంత, రేపు మళ్ళీ సరుకులు తీసుకోవడానికి తక్కిన నీ కాడ ఉంచుకొని నాకు ఇప్పుడు ఇచ్చేస్తా. ఆ డబ్బులు ఏడబెట్టద్దంటే సంచి లేదు, బీరువా లేదు, పెట్టే లేదు, మాకు సూట్ కేసు ఏం లేదు, సూట్ కేసు కూడా లేదు, బట్టల సంచి ఉంటుంది ఒకటి, కర్రల సంచి, దాంట్లో గుడ్డలన్నీ నాకు కోకలన్నీ మాత్రం పెట్టి క్వాక్ కొంత డబ్బులు పెడద్ది. వారానికల్లా 10-15 వేలు తయారు చేసేది. కాదు, దొంగతనం చేస్తే నీ కొడుకు మీ ఆయన మరి చేయరు, ఎవరు కానరావు తీసుకో, మడతలు ఎత్తి మడతల్లో పెడితే ఎక్కడ కానొస్తే వాళ్ళకి మడతలు ఇది ఇస్తే కదా. నువ్వు మడత పెట్టి పెడతావు, మళ్ళీ తీసి నీకు అర్థమైపోతుంది తీసి అని అప్పుడే కానొస్తాయి. అట్లా ఎప్పుడైనా దొంగతనం చేసి తీసుకోరు. అది ఇప్పుడు మీరు కుప్ప వేసారు కదా, పైసలు ఎన్ని లక్షలు వచ్చినాయి లెక్క పెట్టి? 1 లక్ష తక్కువ 30 లక్షల దాకా వచ్చినాయి. 29 లక్షలు మొత్తం బర్రెలు ఈ మేకలు అన్ని ఉన్నాయి కదా, డబ్బు పాలవి అవన్నీ. మేకలు కోళ్ళు కూడా మాకు చాలా కోళ్ళు ఉంటాయి మా ఇల్లు చివర. కోళ్ళు కూడా బాగా పెద్ద పెద్ద, ఎక్కడ కోళ్ళు నాటుకోళ్ళు అనుకుంటే మా దగ్గరకు వచ్చి తీసుకోపోతారు. ఎంతో కొంత ఏమంటే ఇప్పుడు కూడా అంటారు అబ్బాయి వాళ్ళు, అమ్మా నువ్వు ముందు డబ్బు ముఖ్యం కాదు మాట ముఖ్యం నీ దగ్గర అంటారు. ఇప్పటికి కూడా అంటాడు అబ్బాయి. ఏదన్నా మనం అడిగితే లేవనుకోండి ఇస్తారు ఇప్పటికి కూడా నాకు. ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతావు కదా కోడి కావాలమ్మా అని, ఎంత అమ్మంటావు, ఎంతో కొంత ఇద్దు పట్టకపోయా అంట నేను. ఆ మాట అయితే ఇప్పటికి ఉంది అప్పటికి ఉంది ఎప్పటికీ ఉంది. అందుకు కాబట్టి మనకు కొంచెం పర్ఫెక్ట్ గా బాగానే మాట్లాడతారు పిల్లలైనా ఎవరైనా. 29 లక్షలు జమ చేసినావు అంటే గ్రేట్ అమ్మా. ఉన్నాయి డబ్బులు బాగానే. ఇప్పుడు కూడా ఓట్ల డబ్బులు వాళ్ళ కాడ 10,000 ఉంటే నా దగ్గర 10,000 ఉంటాయి, 15,000 ఉంటాయి. ఇప్పుడు దాసి దొంగలు తినగాడ వాళ్ళకి ఈ రోజు ఏదన్నా అవసరము ఏదన్నా ఆపతే అన్న రోజు మనకి ఎవరు ఇస్తారు, ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇప్పుడు నా దగ్గర లేవు, నిన్ను అడిగితే ఎత్త ఆపతకు పోయేటప్పుడు. ఆ రోజు మా అబ్బాయి పాంగుట్టిన రోజు కూడా డబ్బులు అంటామంటే నేను అక్కడ దాచినా కాబట్టి అప్పటికప్పుడు 15,000 అయితే ఎత్తుకోపోయా. ఎంతమంది పిల్లలు మీకు? 4 పిల్లలు. ఓకే, అంటే అందరు కొడుకులేనా? 3 కొడుకులు 1 కూతురు. ఓకే, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఓకే, ఈ అబ్బాయి తర్వాత అమ్మాయి తర్వాత మళ్ళీ సిరియస్ అని ఒక అబ్బాయి, రెండో అబ్బాయి చదువుతాడు నంద్యాలలో. ఓకే, ఆ అబ్బాయికి నెలకి డబ్బులు పంపిస్తే అక్కడ చదువుకుంటాడు, బ్యాంక్కి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అబ్బాయి పాంగుడి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి చచ్చిపోయే రోజు కూడా డబ్బులు అని అందరిని అడిగితే ఎవరెత్తరు ఆయరక్కడ అర్ధరాత్రి 12-1 గంట అప్పుడు ఏమైంది అబ్బాయికి? ఇక్కడ పాంగుట్టింది. పాంగుట్టి
పాంగుట్టింది అని ఆకేసే వరకు నేను అక్కడే పండుకొని లేచి నేను మిద్ది మీద మీ ఇంట్లోనా? మీ ఇంట్లోనా? ఇంట్లోనే. సార్ ఇక్కడ మేము ఆ 30 లక్షలు తీసుకొని సినిమా షూటింగ్కి పోయినాం. మాకు తెలియదు కదా ఈ అబ్బాయి తోటి మళ్ళీ మా అన్న కొడుకు సైదులు అనే అబ్బాయి సినిమాలో పనిచేస్తాడు. మరి సినిమా తీయాలంటారు సినిమా అన్న నువ్వు కలిసి దీన్ని ఏదో ఒకటి మార్గం చేసి ఎవరినో కొంతమంది ఆ సాటి పిల్లలకి ఏర్పాటు చేయరా నాకు తెలియదు అని చెప్పి వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టిన. ఏమో కథ చెప్పేసింది రాసుకుని వాళ్ళు. ఇంకా మన వీళ్ళిద్దరు తోడు రప్పైన ఒక ఆయన కెమెరామెన్ ఇక్కడ తెలిసిన వాళ్ళు పరిచయం చేసుకోవాలి. ముగ్గురు కూర్చో దాన్ని ఏర్పాటు చేశాను. ఈ సినిమా షూటింగ్ మన ఏరియాలో పెట్టినాం ఫస్ట్ మాలకొండని. అక్కడ పెడితే ఈ ఒక 18-20 రోజులు ఒక నెల కల్లా ఈ డబ్బులు తీసుకోండి వాళ్ళు అయిపోయింది. వరి ఈ సినిమా వీళ్ళు పెట్టి తీసినా డబ్బులు అయిపోయినాయి మళ్ళీ తక్కిన ఏం చేయాలా అని చెప్పి నేను ఇంకా అంత ఆ షూటింగ్ అక్కడ ఆపుకొని కొంత డబ్బు తీసుకొని మళ్ళీ ఒక 10 రోజులు 5 రోజుల తర్వాత మళ్ళీ 14 ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినాక డబ్బులు కాసిన ఆడాడు అడుగుతాను. ఏమేం చేసిందంటే నేను చేను కాడ పని ఉన్నది నేను తీసుకుపోతాను కుక్కిలేం ఆ చెట్లు బుట్లు తీపిచ్చి రావాలా మళ్ళీ మనం వచ్చేలేక ఎన్ని రోజులు పడద్దో 5 రోజులు టైం అని చెప్పంటే నువ్వు ఈ డబ్బులు చూసినా నీ కళ్ళు మండినాయి మళ్ళీ ఇట్లా పెట్టి కాదంగాలను సొత్తన పోలా నా సినిమాకు కావద్దా నాకు అక్కడ ఏమి లేవు అన్నది. నువ్వు ఈగిపోతే పొమ్మని నేను ఏమన్నా తగులాడి బెదిరించి మా పిల్లని తీసుకొని నేను పొలం పోయినా. ఆ కొక్కిలేం తీసేదంటూ అక్కడెక్కడ పుట్ట ఏది ఉండి పాము తగిలింది. ఆ అబ్బాయి ఇటు అని చదువుతాడు నేనేం పక్కన కోసాటు ఉన్నా డ్రైవర్ని ఏమనలేదు వచ్చింది. ఇంటికి అంత నా పొద్దుటప్పుడు ఇంటికి వచ్చేసాను. రాత్రి 1 గంట కల్లా 2 రోజులు ఇట్నే పంచం అది ఇప్పుడు పుట్ట దగ్గర అది అయ్యింది ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంట్లో ఇట్టే పంచలో పండుకో 4 పిల్లలు పండుకున్నాడు. ఆడు మధ్యలో పండుకున్నాడు. నేను మిద్దె మీద పండుకొని ఏమో మిద్దె బయట ముందు ఎదురు పక్క పండుకున్నాను. 1 గంట తర్వాత అమ్మ యాంద కరిచిందని కేకేసాడు. నేను గొప్పగా యాందని చెప్పి సగం మీటలు దిగలేకి ఏమో లేచి వచ్చింది. లైట్ వేసి లేకి కోకో అంటుంది కోడి. ఆ కోడిని కరిచింది. ఈయన కరిచి ఇటు పట్టుకొని పీకి ఇసిరి నీకండు ఇంకా దాన్ని కరిచింది. కొన్ని కరిచి పోత కుక్క అమ్మడబడింది. కుక్క ఈ 2 పనులు ఆడుకుంటాను. ఏమో కర్ర నేను కర్ర తీసుకుని ఈయన వదిలిపెట్టినాం. ఈడు పడుచుకోవాలి ఏం లేదు అనుకుని చెప్పిన మాట వినాలి. మాకు కర్ర తీసుకుని ఎట్టకొట్టినా మా కళ్ళు కానటం లేదు. ఏమన్నా కొడతాను పోతా ఉంది మాకు అర్థం కావటం లేదు. చీకట్లోనా లైట్ ఉందా? లైట్ ఉంది కనపడుతుంది మళ్ళీ పోతుంది. మాకు అది ఏం అర్థం కాలేదు. ఇంకా మన పోయిందిలే ఏంద్రా అంటే లోటలు నెత్తర కాదు 2 కోట్లు పడిపోయింది. ఓకే నాగుంబామా అది అనుకుంటా. ఓకే ఇది ఇంకా మన చెప్పండి అబ్బాయి అంతే బాధ. నా పెద్ద కూర్చో ఏం కదా. అబ్బాయిని తప్పిద్దాం అనుకున్నా కూడా తప్పికుండా చెబుతాడు. మన కర్మ ఏమో చేసిన పనికి మమ్మల్ని అందరినీ కాదయ్యాను సార్. నాకు సినిమా పని లేదు ఎన్ని పని లేదు. ఆడపోయింది కొడుకు నాకు ముఖ్యమైన ఏమంటామంటే కొడుకు పేరు వెంకటస్వామి. మేము పెట్టుకుని ముద్దుల పేరు మా చేసిన పేరు జనాలందరూ పపాస్ అంటారు. నాకు వీళ్ళ మీద ఎవరి మీద ఇష్టం ఉండదు. కూతురు మీద కొడుకుల మీద ఎవరి మీద ఉంది. నా కొడుకు ఇష్టంగా బతికోవన్నీ అన్ని కాదు ఎంగింది. పొలం బాధ ఎంగింది, పిల్లలు బాధ ఎంగింది. తర్వాత వాళ్ళు నాకు మాటలనిపించింది, సెలవు అనిపించి పెట్టుకుంది. తర్వాత ఇంక అక్కడ ఆగిపోయి మళ్ళీ మొదలుపెట్టినాను సార్. ఇంకా దీన్ని ఆపకూడదు. 2 సంవత్సరాలకు కూడా లేదు, నీరు లేదు, మా బతుకంటే బండ అది బజార్ పాలైపోయింది. ఎందుకంటే ఒక ఆడది చెప్పిన మాట విన్నారు, సెలమాని పెట్టుకున్నారు, అవి పోయినాయి అన్ని పోయి అనుకున్నారు. ఇంకప్పుడు ఇంకా దీన్ని ఆపడానికి లేదు. పిల్లని చూడాలి సెలమని చెప్పి ఇద్దరం మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటి నాకు అనుకున్నాం. సెలమాలో పిల్లవాడు కాదు, ఇంటి రామారావు నాగేశ్వరరావు చూసినాం కాబట్టి పిల్లని చూడాలి అని చెప్పి ఇంకా ఆమెనే పొలం అమ్మిచ్చేసి అది ముందు మేకలు అమ్మిచ్చేసింది. 70 జీవాలు అమ్మి మళ్ళీ ఒక 40 బర్రెలు ఉన్నాయి అవి అమ్మిచ్చేసింది. ఆ ఎవరికి ఎప్పుడైనా అమ్మడానికి లేదు అనేవి. అటమ్ము ఇటమ్ము డబ్బులు తీసుకొని సినిమా పూర్తి సరే అవన్నీ అమ్మేసినాం. తర్వాత మళ్ళీ ఇంకా 4 ఎకరాల 80 సెంట్లు పొలం ఉంది, అంటే అమ్మకానికి వచ్చిన పొలం, దాన్ని అమ్మేసినాం. అన్నీ తీసుకొచ్చి మళ్ళీ 10 రూపాయలు కొట్ట చేసుకుని మళ్ళీ వీళ్ళతో కాదు వీళ్ళకంటే పెద్ద ఈయన రవిబాబు లేకపోతే ఎవరు ఇంకొక ఆయన భవన్ చంద్రని అటు వాళ్ళని గట్టి వాళ్ళు కావాలి, మీరు వాళ్ళని పోయి మాట్లాడండి. సెలవు ఎవరైనా 4 చూడాలంటే పెద్దవాళ్ళు ఉండాలి.
ఇది చేసుకుంది చిన్నోళ్ళతో చేసుకున్నాం. అంటే చిన్నోళ్ళు అంటే మా లెక్క అయితే పెద్దోళ్ళే, వాళ్ళ లెవెల్ చూస్తే చిన్నవాళ్ళ చిత్రం చిట్టిబాబు నాయుడు వాళ్ళతో పెట్టుకున్నాం. వీళ్ళతో కాదు, పెద్దోళ్ళు ఉంటే మన సినిమా చూస్తా, లేకపోతే థియేటర్లకు రాదని చెప్పి నీ బోటోలు చెప్తే మేము చెయ్యాలని ఆలోచన గట్టిగా పెట్టుకొని ఇవన్నీ నమ్ముకొని మళ్ళీ మొదలుపెట్టినాం. మళ్ళీ సినిమా ముక్కాలంతు ఇంచుమించు అయిపించిన ఆ డబ్బులతోటి. అయిపోయినాక ఇంకా నాకు ఎయిటింగ్ డబ్బులు అప్పుడు ఇంకేం చేయాలి, మళ్ళీ ఎవరు నన్ను అడిగినమా బుద్ధి లేకుండా అమ్ముకుంటే మటుకు నీకు బుద్ధి ఉండద్దా, తెలియకల్లోడి 50 ఎకరాలు పైరు వేసినావు, రైతువి నువ్వు, రైతు పని చేస్తావు. 50 ఎకరాల పొలం వేసినావు. 50 ఎకరాల పొలంలో కూడా 30 ఎకరాలు నేను పూల చెట్లు వేసిన. 30 ఎకరాలు మా ఏరియాలో నన్ను చూస్తే బెత్తరపోతారు. అంటే హెచ్చులు అదే చెప్తారు, ఈ టీవీలో కనపడద్ది, ఇంటర్ వాళ్ళు కూడా బంతిపూలు ఉంటాయి. బంతిపూలు 30 ఎకరాలు వేసినామని నేను మా ఏరియాలోకి నా తోటకాడికి వచ్చి ఎంతోమంది ఫోటోలు దిగి అవి చేసుకుని పోయేవాళ్ళు. తర్వాత అశ్వకందని గుండె జబ్బుకు సంబంధించి మెడిసిన్ వేసిన 4 ఎకరాలు వేసిన. దానికోసం కొంతమంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు. తర్వాత పట్టు పరిచయం అంటే పట్టు పురుగులు పెంచిన, పట్టు పురుగులు పెంచి బాలకృష్ణ అది చేసిన చూడు, అది ఎవరు హిందూపురం ఆడికి ఎత్తపై అమ్ముకొచ్చిన 3-4 సంవత్సరాలు. ఇట్లా ఎన్ని పైర్లు వేసుకోని తీసుకొచ్చి ఈ కిందకి తీసుకొచ్చి మొత్తం కింద పడది మొత్తం అయిపించేసి మమ్మల్ని ఆమె అంటే ఆమె ఒకటే పిచ్చి, తెలిసిన పిచ్చి కాదు, నేను సినిమా చేసేవాళ్ళం కాదు, చూసేదానికి కూడా మాకు లేదు. అటటువంటి ఒక పిచ్చి పెట్టుకొని ఇవన్నీ కాదంగి ఇంకా ఆమెనే అయిపోయింది, బాగానే ఉంది. ఇవన్నీ చేసుకున్నాము, ఇవన్నీ దారికి వచ్చి సినిమా కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అక్కడికి వచ్చేలేక ఇంకా సినిమా రిలీజ్ చేసేది కదా అనుకున్నాం మేము. అంటే మాకు ఒక లెక్క సార్, కందులు జొన్నలు సొద్దలు పండిస్తాం, ఇంట్లో పెట్టుకుంటాం, చెట్టు గారికి అడిగిపోతాం. మరి పెట్టుబడికి నాకు డబ్బులు కావాలి సార్, అయ్యా ఒక 10,000 20,000 టాటర్కో గింజలకో అని అడుగుతాం కదా మందు బత్తాలకి. ఒకసారి పిలిస్తే పలకరు చెట్టు గారు, రెండోసారి ఏంది చెట్టు గారు మరి నాకు పెట్టుబడికి డబ్బులు ఎట్టా అది అంటే ఆయన అంటాడు, అది ఎంత కావాలో నాకు ఒక 20,000 కావాలంటే 20 లేవయ్యా 10,000 తెంపమని నాసుగా మాట్లాడతాడు. నేను పంట పండించి 50 బత్తాలు 100 బత్తాలు ఇంట్లో పోసిన తర్వాత వెంకటేశ్వర్లో బాగున్నావా అని నా ఇంటికి వచ్చేవాడు నా ధాన్యం కొనటానికి. ఈ కష్టపడి సంపాదించిన పంట నా చేతుల్లో ఉండబట్టి నా కాడికి కొనేవాళ్ళు వచ్చాను. నేను ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమా వాళ్ళు తెలిసో తెలియకుండా పిచ్చో ఏదైనా చేసుకున్నాం కదా, అమ్ముకుందామని అని ప్రయత్నం పెడితే ఎక్కడ పోయినా కానీ మా మీదకి మమ్మల్ని దగ్గరగా బానించడంలా. మేము వీళ్ళతోటి అమ్ముకోలేము, ఇంకా పెట్టుబడి ఉంది. ఎవరన్నా పెద్దవాళ్ళతో పోస్ట్ లోపల ఓపెన్ చేసుకుందాం అనుకుంటే మా దగ్గరకు పోదాం అనుకుంటే 12 రోజులు పవన్ కళ్యాణ్ సార్తో చేయించుకోమని ఒక పెద్ద ఆయన చెప్తే పోయినాం. ఆయన చూస్తే తీసుకుంటాడు, టైట్లో పోస్టులు ఓపెన్ చేస్తాడు, ఒకే నిమిషం నాకు సరిపోద్ది. ఆయన మహారాజుకి నా ఇష్టం తెలియజేయమని ఇంతమంది గోడు కొట్టుకున్నాం. అస్సలు దగ్గరకు కూడా పనియారు, పోలీసులు తరింది ఆడ తిరిగి వదిలిపెట్టి మేలకొన్నాను. సరే మహారాజు ఈయన సోమన్ గారు వచ్చి ఇట్లా సంగతి పిలిపించుకొని ఆయన ఆయన చేతులు కూడా చేయించిండు, కొంత మేలైంది. ఈ ఛానళ్ళలో వచ్చి మీది ఒక పేపర్లో వేసిండు, ఒక ఆయన బోధి అంటానికి వచ్చి అది చూసి ఛానల్లో చాలా మంది మమ్మల్ని. ఈ సినిమాకి ఎన్ని పైసలు ఖర్చు అయింది? దాదాపు కంప్లీట్ అయ్యేలేకి 85-90 దాకా అయింది. మళ్ళీ ఆ కొరవ ఈ మధ్య అయింది, మొత్తం ₹1 కోటి అయింది. ₹1 కోటి అయింది. లాస్ట్లో తగ్గేసరికి దీనికి సెన్సార్ పోవడానికి డబ్బులు లేవు. దానికి పోతే ఆళ్ళు ఆడదంట లేదా ఆడదంట, ఏమేమి ఆళ్ళలోనే చూడాలి. నేను 10 ఆళ్ళకైనా మన ఏరియాలో ఆళ్ళు చూడాలని ఏం కోరిక. వచ్చిన కాడికి యూట్యూబ్లో ఓటీటీలు అమ్ముకుందామని ఏం చూడాలి. నేనంటే కాదు సినిమా ఆళ్ళు చూడాలని. మళ్ళీ ఇల్లు కుదకట్లు అంటే ఎవరికో నీ బొట్టలు తాకట్లు పెట్టేసి మళ్ళీ ఒక కొంత అమౌంట్ 3.5 లక్షలు తీసుకొచ్చి 50,000 ఖర్చు అయిపోయి 3 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ అది కంప్లీట్ చేయించాను. అది బాగానే వచ్చింది. ఇవన్నీ వచ్చినాక ఇంక అమ్మేదే కదా, ఇంకేముంది లమ్మ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, అది సినిమాలో ఆడాలంటే ట్యూబ్ దానికే కొంత డబ్బులు కట్టాలంట. మళ్ళీ పోస్టులకి ప్రతి ఒక్కసారి పోస్టులు ఏంటంటే చాలా అమౌంట్, మళ్ళీ 2-3-4-5 లక్షలు మళ్ళీ కావాలి. ఆడే పెన్షన్ పెట్టుకుంటే జనాలు చాలా మంది చూస్తారు, చాలా మంది తిరుగుతారు. ఆడే పెన్షన్ పెట్టాలి మళ్ళీ 4-5 లక్షలు ఖర్చు అంట. అన్నీ పోయి ఇంకా మళ్ళీ సినిమాకి డబ్బులు పెట్టాలంటే ఇంకెవరు ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. ఈ నటన జరుగుతుంటే సంగటి హోటల్ కానీ మాకు నటన జరుగుతా ఉంది. సంగటి హోటల్ లేకపోతే మేము ఇలా తినడానికి లేదు, ఉండటానికి లేదు. ఎవరి కాడికన్నా నీ హోటల్ మహారాజు కడిపోయి అయ్యా మరి నాకు 10,000 ఇవ్వమంటే మీకు చెవితి అనకుండా మీకు చెయ్యం పట్టిందిరా, సినిమా తీసేవాళ్ళ మీరు మీ కనగాళ్ళమ్మని వెనక చిక్కి మాట్లాడతారు. మా వాళ్ళు బయట వాళ్ళకంటే రాయి తీసుకుని కొట్టినా కానీ అబ్బాయిని తుడి చేసుకోవడం మాటలంటే బాగా మేము బాధపడేవాళ్ళం. నువ్వు చెవితి అనకపోతే అని చెప్పి చెడబడి ఆమె తిట్టేవాడిని, ఇప్పుడు కూడా తిడుతూనే ఉంటాను. ఆమె నేను తిట్టినప్పుడు కళ్ళు మూసుకుంటే అవతల పోయి ఆమె మట్టమిచ్చినట్టు చెడుతుంది. మళ్ళీ వచ్చి అది చెయ్యాలి, అది చేయకపోతే మనం ఉన్నాగా లాభం లేదని మళ్ళీ మట్టికి పడతాయి. ఆ సినిమా అసలు కథ ఏంది? మాతంగుల గురించి తీర్చాము.
మా ఊర్లో ఎల్లమ్మ కొలుపులు చేస్తాం. అంటే మా ఒక్క యాదవులకే కాదు, అందరికి కమ్మోళ్ళకి అన్ని వర్ణాలకి ఎల్లమ్మను కొలిచే వాళ్ళు మొత్తానికి ఎల్లమ్మ కొలుపులు చేస్తాం. అప్పుడు ఎల్లమ్మ కొలుపులకి మాకు బొల్లావులు, కొమ్మోళ్ళు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మాతంగాని వస్తుంది ఒక ఆమె, పెద్ద ఆమె దేవత, మాకు దేవత లెక్క. వచ్చినప్పుడు ఆమె వచ్చి ఇక్కడ అన్ని చేసి సాంగ్యాలన్నీ చేసి ముందు ఇక్కడికి రాంగలోనే మాది వాళ్ళు పోద్ది, పెద్దోళ్ళు పెద్ద కాపులు అంటారు కదా, వాళ్ళని వాళ్ళ ఇంటికి పోద్ది. వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళు అన్ని చేసుకొని, వాళ్ళు మంచి చెడు చేసుకొని, ఒక దేవతను చేసుకొని వాళ్ళు వాడుకొని అన్ని చేసి మా కాడికి, మా ఎల్లమ్మ కాడికి తీసుకొస్తారు, కొలుపుల కాడికి. అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడ అన్ని బాగా చేస్తుంది, అన్ని ఎగరటాలు కానీ చేయటాలు కానీ సాయంగాలు కానీ మొత్తం చేస్తుంది. మేము కూడా అందరూ ఈ ఎల్లమ్మ కొలుపులు చేసే వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళ మీద మాతడుపులు దుడుస్తారు. మళ్ళీ ఇట్లా యాపగతో కళ్ళు తీసుకొచ్చి కళ్ళు తెచ్చి మొత్తం మొఖాలు కూడా వస్తుంది, నోట్లో కూడా వస్తుంది, ఆమె అన్ని చేస్తుంది. ఇట్లా అన్ని చేసుకుంటామంటే ఆ కథని మనకు ఇప్పటికి ఎక్కడ ఏడా రాల. అసలు మాతంగులు అని మన దేవతలు అన్ని దేవతలు వచ్చారు కానీ ఏమని గురించి ఎక్కడా రాల. రాకపోతే ఆమెని గురించి తీయాలి, అసలు ఆమెను అడగాలి, ఈమెకి ఎందుకు వచ్చింది ఈ సాంగ్యం అని చెప్పి అడగాలని చెప్పి అంత అయిపోయినాక మా లెక్కే కదా ఉండేది. అంత అయిపోయినాక ఇట్ట పక్కన కూర్చోబెట్టుకొని, మేము ఆడవాళ్ళమే మీరు ఆడవాళ్ళమే, మీకు ఎందుకు వచ్చిందా ఆ సాంగ్యము, ఎల్లమ్మ కొలుపులు అంటే అమ్మవారికి చేస్తాము, మిమ్మల్ని కూడా అమ్మవారి లెక్క చేసుకొని తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ అన్ని ఎగిరియటము, ఆడవాళ్ళ మగవాళ్ళు అన్ని చేయటం అని చెప్తున్నాం కదా, మీకెందుకు వచ్చింది అని చెప్పి అడిగాను. అడిగితే ఆమె చెప్పుకొచ్చింది చరిత్ర అంతా. మా చరిత్ర ఎవరికి రాకూడదమ్మా, మేము మాది వాళ్ళ ఇంటికి పోతాం, వాళ్ళు మమ్మల్ని మంచి చెడు అన్ని, మాకు భర్త అనేవాడు ఎవరు లేరు, ఎవరు ఊర్లో పెద్దగా ఉంటే వాళ్ళే మాకు భర్త అని అన్ని చెప్పుకొచ్చేదాము. అన్నప్పుడు మీకు ఆయన భర్త అన్నట్టు మరి మీకు పిల్లలు మంచివాడు అంటే మేము ఎవరు పెద్ద, ఇప్పుడు ఈ ఊర్లోకి వస్తే ఈ ఊర్లో ఆయన పెద్ద కాపోయినప్పుడు ఆయనే ఆమెకు భర్త అంటాం. అందుకని మేము అట్ట చేసి అట్ట మేము పిల్లలకి అంటాము. పిల్లలకి అన్నాక మా చరిత్ర ఎవరు తీసుకోలేదు, మమ్మల్ని ఇప్పటికి ఎవరు నేను ఆపలేదు, ఎప్పటికి మా పెద్దోళ్ళు పెట్టిన ఆచారం మీద అని చెప్పి అన్ని చెప్పుకొచ్చేదామా. ఇవన్నీ చెప్పుకొచ్చినప్పుడు అట్టయితే ఈ కథని రాపించుకొని నేను ఎట్టయితే సినిమా తీయాలనుకున్నా కదా, ఏదో ఎందుకు మనదే ఈ చరిత్ర, మన శిలమే, మన కొమ్మోళ్ళు అన్నీ ఉన్నాయి, ఈ కథ మనం కరెక్ట్గా నాకు అన్ని బాగా తెలుసు అంటే ఇట్ట కొమ్మోల కథలు, ఇట్ట ఎల్లమ్మ ఇట్ట కథలన్నీ వింటాం, పిచ్చుకుంటాల కథలు అవన్నీ వింటాం. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అయ్యే కదా మనకప్పుడు, ఈ శిలమాలు ఇవన్నీ ఆడున్నాయి, అవి బాగా ఇష్టం కదా. ఈ కథనే మనం బాగా పరిలే తీసుకురావాలి, ఈ కథనే మనం ప్రజల్లోకి తీసుకురావాలి, మనం 10 మందికి తెలియాలి, ఈ కథ నాగుండా అని చెప్పి నేను బాగా పట్టుబట్టి ఆమెను అన్ని అడిగితే అప్పుడు చెప్పింది అవన్నీ. మా పిల్లలకు కూడా ఇది రాకూడదు అనుకుంటే మా పిల్లలకు కూడా ఇదే వచ్చుద్దమ్మా, ఎవరు మమ్మల్ని ఇప్పుడు దీన్ని తీసుకురాలేదు అని చెప్పి తెర మీదకి ఎవరు రాలే ఇప్పటికి ఇదే. సో ఫస్ట్ ఇంకా నువ్వే చేయాలనుకున్నావు? నేనే చేయాలి. మాతంగమ్మ ఇప్పటికి బతుకుందా? ఊర్లో ఉందా? ఊర్లో కాదు, పక్క ఊర్లలో ఉంటే మన ఊరికి వస్తుంది, మనం తీసుకొచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు అట్ట ఏడిళ్ళనో అక్కడ ఎక్కడైనా చుట్టుపక్కల ఆడైనా ఉంటారు కదా వాళ్ళు, అప్పుడు మనము ఎవరికి అవసరమైతే వాళ్ళ ఫోన్లు చేసి తీసుకొచ్చుకుంటాం, పోయి తీసుకొచ్చుకొని మనము మన సాయంత్రం జరుపుకొని మళ్ళీ ఆమెకు అన్ని మంచి అన్ని పెట్టి ఆమెకు అనుకున్న కాడికి రూపాయలు ఇచ్చి మళ్ళీ సాగనంపుతాం. ఏం చదువుకున్నావు మనం? నేనేం చదువుకోవాలి, చదువే లేదు అసలు, ఏం చదువుకోలే, పైసలు జమ చేసింది 29 లక్షలు జమ చేసి అవి లెక్క పెట్టిరు మీరు ముగ్గురు ఇంట్లో కూర్చొని. సో అంటే ఇచ్చాను, నేను కూడా లెక్క వేయలే, వాళ్ళే లెక్కేసుకోరు. ఓకే, వాళ్ళే లెక్కేసుకున్నారు. లెక్కేసుకొని ఇంత ఉన్నాయని చెప్పకుండా వాళ్ళు దాచుకున్నారు. మళ్ళీ నేను అడిగా ఎంత ఉన్నాయి రవి అంటే ఏం చెప్పలేదు, మా రవి చెప్పాను బాగా చాలా డబ్బులు దాచినామా నువ్వు. కాదు 29 లక్షలల్లా నాకు తెలిసి మీ దగ్గర ఎన్నో ఎకరాల పొలం వస్తుంది. 10,000 పొలం, 10,000 పొలం, లేకపోతే సొమ్ము చేయించుకో, లేకపోతే నాకు ఈ డబ్బులు పొలం 100 ఎకరాలు వస్తుండే, 100 ఎకరాల పైన వస్తుండే మీకు రేట్. అసలు లేదు రేట్ అప్పుడు. ఇప్పుడు ఎర్రసందనము శ్రీగంధం అని వచ్చి మా ఎన్ని రేట్లు పెరిగిపోయాయి. మా ఎవరు ఎకరా వచ్చి 2,000 కా నుంచి 10,000. ఇప్పుడు మీది బిల్డింగ్ ఇల్లు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నాం, మొన్నటిదాకా చుట్టు గుడిచే. అంటే మామూలుగా ఇది బాదా జమ్ముతో కట్టుకుంటాం. ఇల్లు కూడా కట్టుకొని ఇలా చుట్టు గుడి చేసి దాని ముంగలు పందిరి వేస్తాం. వాన వచ్చింది అనుకో ఇది బయట పడిపోద్ది, దాంట్లో ఉంటే తడిచిపోతాం, లోన పోతే కారిపోద్ది. ఇంకా కొన్నాళ్ళు అయితే ఇల్లు కూడా సరిగ్గా లేక మేము బ్యార్ నీళ్ళు అని తెలుసు, పొగ బ్యార్ నీళ్ళు, దాంట్లో 6 నెలలు ఉన్నాం బ్యార్ నీళ్ళు.
మమ్మల్ని చూసి అన్ని భలే కష్టాలు బాగా నవ్వొచ్చింది. చేశా నేను, భలే నవ్వుతున్నావు. అన్నిటికీ బాగానే పడ్డా. మేకలు కాసా, బర్రెలు కాసా, పొలంలో కూడా గడ్డి లేకపోతే మేకలతోటి గడ్డి కూడా 2 మోపులు కోసుకొని ఇద్దరు ఇస్తామంత గడ్డి కట్టుకొని కూడా వస్తా నేను మోసిన మాత ఆయన కూడా మొయ్యలేడు, అంత గడ్డి మొత్త, అంత బరువు మొత్తం. అన్ని కష్టాలు చేసినా కాబట్టి, ఇన్ని కష్టాలు చేసినప్పుడు ఇది కూడా మనం శ్రమ చేయాలి, ఈ మాతంగుల గురించి మనం 10 మందికి తెలియాలి అని బాగా పట్టుబట్టా నేను. సరే, ఇప్పుడు మీరు పట్టుబడి సినిమా తీసిరు, ₹1 కోటి ఖర్చు పెట్టిరు, 9 సంవత్సరాలు అవుతుంది. 9వ సంవత్సరం ఇది 9వ సంవత్సరం. 8 పూర్తింది, 9. 9వ సంవత్సరం. 9 సంవత్సరాల తర్వాత సినిమా బయటికి రాబోతుంది ఇప్పుడు. సో ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? వచ్చే నెల, ఏది తెలీదు ఆ నెల పేరు కూడా నాకు. ఓకే, సరే. మీరు సినిమా చూసిరా? చూసా నేను. ఎట్లా అనిపించింది? బాగుంది. బాగుందా? బాగుంది. ఆమె చచ్చిపోవటము, నవ్వాలి, ప్రతి ఒక్కరు నవ్వు రానులు కూడా నవ్వాలా, ఏడుపు రానులు కూడా చూసి ఖచ్చితంగా ఓహో అమ్మ ఇంత పాపులం జరిగిందని ఖచ్చితంగా కళ్ళకి నీళ్ళు రావాల్సిందే. ఓకే. భయపడకుండా నిబ్బరంగా ఉన్నాడు కూడా ఉలికి పడాల్సిందే. ఆ 3 ఖచ్చితంగా అన్ని ఉన్నాయి. అంటే భయము, ఆనందము, సో దుఃఖం. ఇప్పుడు మనకి అంత చేసేటప్పుడు కూడా అసలు మనం ఇప్పుడు ఎంత ఏడ్చినామో మా కష్టాలు చెప్పుకొని, అంత కష్టాలు ఉన్నాయి, అంత బాగుంది, అంత నవ్వు ఉంది, అన్ని రకాలు ఉన్నాయి సినిమాలు. ఎందుకంటే మాతంగుల గురించి ఆమె చచ్చిపోయి ఆమెను ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరినీ మళ్ళీ దెయ్యమై పట్టి వాళ్ళ మొత్తాన్ని పీడించి వాళ్ళందరినీ చేసి మళ్ళీ ఆమె దెయ్యమైపోయింది. ముగ్గురు దెయ్యాలు, ఇంట్రెస్టింగ్ ఉంది మంచిగా. ముగ్గురు దెయ్యాలు కలిసి ఆమెను ఇబ్బంది పెట్టారు చూడు, మాతంగిని. ఆమె మళ్ళీ దెయ్యమై పట్టి అందరిని ఇబ్బందులు పెట్టి వాళ్ళు మొత్తాన్ని చంపి, మొత్తాన్ని వాళ్ళ పేగులు కూడా బీక్కొని తిని అంతా కిందకి పైకి మొత్తం మనం చూస్తే ఉలగరింపు కూడా వచ్చింది. అంత భయంకరంగా, అంత బాగా. సినిమా షూటింగ్ నువ్వు పోయినావా? నేను ఒక్కరోజు పోయా. నేను ఒక్కరోజు పోతే 3 దెయ్యాలు బట్టి లోపల పెట్టి ఆయన అంతలాగుండు, 3ని బట్టి అనగదొక్కి పీగతా ఉండరు. నాకైతే భయం వేసి పీగకనే తీగకనే అని చెప్పే వాళ్ళు, ఏదైనా అయిపోతే మన మీద కొత్త రయ్యా మన చిలమెట్ట అయినా కానీ అనే వరకు మా పెద్ద చచ్చిపోయిన అబ్బాయిలా మా నువ్వు ఎన్ని చూడలేవు మా నువ్వు అసలు ఇట్టటి అని చెప్పి అంత దూరం తీసుకెళ్ళాడు నన్ను. తీసుకుపోయి ఇక్కడ కూర్చోమా కాసేపు అంటే నేను ఒక్కదాన్ని కూర్చోలే, నాకు అది చూస్తే భయంగా ఉంది అంటే అబ్బాయి కూడా నాతోటే కూర్చున్నాను. నేను ఏదైనా పని చేస్తున్నా కూడా నువ్వు చేయబాకమా అంటున్నాను. ఈరోజు అనేవాళ్ళు లేరు. బాగా అబ్బాయిని అనుకోలేకపోతా నేను, అంత కష్టజీవుడిని, అంత ఏడుపు వచ్చేటట్టు చేసిండ్రు. బాగా చేసిండు దేవుడు. దేవుడి తప్పు అంతా కాదులే, మన స్వయం ఎక్కువ తప్పే. నువ్వు తోటకాడ చేసుకోకపోతే అసలు ఏమున్నోది ఏమో జరగదు మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు కథ మధ్యలో ఆపేసారు, మీరు ఏడవకండి, జస్ట్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అసలు అనుకుంటే అబ్బాయిని ఏడిపోతాయా? అదే అదే నాకు అబ్బాయిని అనుకోకుండా ఉండాలి. ఊరకు అనుకున్నా ఏడిపోద్దా బయట ఉన్నప్పుడు కూడా, అసలు అనుకోలేను. అంటే నేను ఏమంటే అక్కడ ఏమైనా తప్పిదం చేసిరా మీరు పుట్ట దగ్గర? ఏం చేయాలి, దానికి పురుగుకి సురుగు తగిలినప్పుడు కసి పెట్టే లక్షణాలు ఉన్నాయి పురుగులకి, అంటే పాములకి. ఓకే. ఒక 2 నెలల క్రితం నేను చేను కాడ ఏదో పని చేస్తున్నా, అది కొట్టేటప్పుడు దానికి తగిలింది. నేను ఇంటికి వచ్చిన ఇలా తీసుకొచ్చి వాటల కడవలు పెంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజుకి మేము ఉన్న సపారం అది పూరి అది ఇది ఏమంటామంటే వాటల్లో పాక కిందకి తలకాయలు పెట్టుంది. అంటే నేను రావాలి, అది కరవాలి అంటే వచ్చే ఏమంటే వాకిలి పెట్టుకొని ఉంటే ఇంకా అంత వీళ్ళు చూసేలేకి లోపలికి పోతుంది. ఇంకా మళ్ళీ వచ్చి నేను ఆ నీళ్ళు ఇచ్చాను అవి ఇచ్చానని మరొక అంటుంటా కదా, మళ్ళీ బయటకు వస్తుందంట. ఓహో ఇది అంత తేడా వచ్చింది, ఏమండి కసి పెట్టినది నిన్ను కూడా నువ్వు దూరంగా ఉండమని చెప్పి నేను కనిపెట్టే ఉన్నా. ఇట్లా పందిరి కొనాకి ఇట్టే ఉండదు, ఆ పందిరి కొన వండుకొనింది. ఓసారి చూస్తే మళ్ళీ ఓసారి తిరిగి వచ్చి ఇటు వండుకొనింది, ఇటు అటు అంతలక్కలు వండుకొనింది. అయ్యా ఈ పాము నేను కసి పెట్టింది దాగవన్న. ఇటు గుంజ ఉంటే ఆ గుంజకి ఇట్ట ఏలబడి ఉంది పాము. ఉన్నప్పుడు ఈయన అది ఆడ కసి అది ఇది అని చెప్పి పోతున్నాడు, అద్దో పాము అన్న. అతనే నువ్వు అక్కడ ఉండు అని వెంకటేశ్వర్లు అని పేరు పెట్టి పిలిస్తే దిగొస్తా ఉంది నాలుకలు కోరుకుంటా. అప్పుడు నువ్వు అక్కడే ఉండని చెప్పి అన్న జరగమంట పిలుస్తామంటే కిందికి దిగొస్తే నేనే కొట్టే పాము. నేను ఎంత పామునైనా కొడతాను. అంత పైన ఉన్నదల్లా అంత కిందికి వచ్చింది, నన్ను నిలబెట్టిండ్రు. అవతల ఇంకొక ఆమె సాట్ నుండి వెంకటేశ్వర్లో ఏం చేస్తాను, నేను వస్తున్నాను ఏమన్నా వస్తున్నాను అని నేను మేము మా ఇద్దరం చేస్తుంటే ఏమో గుంజ సాటుకు వచ్చి ఒక్కటి ఏటేసింది. కిందకి దిగుతుంది ఆ పై నుంచి ఆలబడి. అదే మనం చూడకుండా ఉంటే ఎక్కడో వేస్తుంది అన్నిటి. ఈయనైతే పట్టించుకోలే, అది ఆడ పాము కసి పెట్టేది ఆడ అన్నాడు. నేనైతే కనిపెట్టుకునే ఉన్నా.
చంపేసా. నేను ఎంత పామునైనా కొడతా, భయం లేదు నాకు. కాదు మా అబ్బాయిని పాము కుట్టినాక పాము అంటే ఒళ్ళంతా జల కొట్టుద్ది, అంత భయం వస్తుంది. ఇప్పుడు పాము అంటే భయం వస్తుంది. కాదు ఎందుకు మరి పగెందుకు? చెట్టిరు పాము ఒకటి, తాసు పాము ఒకటి, నాగేంద్ర పాము ఒకటి, 3 కసి పదం ఏం పెట్టదు. నాగబాము అదే నాగపాము. అంటే మీరు ఏమైనా తప్పు చేసిరా మరి? దానికి చురుకు తగిలితే మనం కసి పెడతాం, దానికి ఏమనపోతే మన జోలు రావు. అవి కూడా అక్కడ మనం మన పని మన మీద ఇప్పుడు ఇక్కడ ఉండే రాయి వేయటమో కంప వేయటమో దానికి పడిపో తగులుద్ది, అవి కసి పెట్టేలా వచ్చినా నాటుకుంటాయి. మొన్న నెల క్రితం నేను ఇంటి దగ్గర ఆటో మీద పట్ట తీసుకెళ్ళి వేసిన ఒక తేలు వచ్చి చెప్పు దొరుకుంటే ఎన్ని చెడు మొత్తం గుట్టేసింది, 5 చోట్ల పొడిచింది. అవి కుట్టలో తలలోకి ఎక్కిపోయింది. నెల అవుతుందా ఇంకా అర్థం కాలే. వచ్చి ఆకు తీసుకొచ్చి పసురు రాసింది, ఇక్కడికి ఎక్కింది కూడా 15 నిమిషాలు దిగిపోయింది. మీకు అది వచ్చా? 15 నిమిషాలు దిగిపోయినాక నాకు ఇక్కడ వద్దు కానీ ఆసుపత్రి పోయి 3 నిమిషాలు చేశారు. వీటంటికి వేస్తా బాగా. నేను మాకు చెట్టు క్రియలు అప్పుడు మై చేసేవాడు, మై పనులన్నీ నాకు బాగా పట్టుబడి బాగా చేస్తా. ఆ రోజు కళ్ళు మోసపోయాయి మా అబ్బాయికి కుట్టిన రోజు. అసలు టైం లేక వాడికి ఏ వైద్యం చేసుకోలేకపోయాను. 10 మంది ఫోన్ నెంబర్ ఉంటే తేలు కుట్టినా పాము కుట్టినా మా చెవులో మంత్రం ఎత్తి అక్కడ తగ్గిపోయేటట్టుగా ఉన్నాయి. అట్టడోలే నాకు ఆడ ఉన్నాయి, ఏది గుర్తు లేదు. ఏమది అంత పసురు లేచి ఒక అబ్బాయి ఎరుకల అబ్బాయి వాటర్ కట్టి తినడానికి వచ్చి పుల్లుగా తాగి తిని వెంకటేశ్వర్లో బామ నాకు అలా అడిగి మండపిక్కుంటా కోడీలు ఇవ్వమంటే నేనే కోడీలు ఇచ్చిన. కోడీలు తీసుకొని చెట్టు మీద కొట్టేటప్పుడు తాసుబాబు ఇక్కడే కాటేసింది. 2 నెలలు అవుతుంది, 3 నెలలు, సంవత్సరం అయింది. ఇంకా లోడ నెత్తర కడితే మామ పాము కుట్టినది బాగా పుల్లు మంది పాము కుట్టినది చెప్పి లగ్గెత్తుకుంటూ వచ్చాడు. యాంద్ర పాము కుట్టింది మండపం కాదు పామే కుట్టినది అని చెప్పింది తాసుబాబు. ఇంకా ఆమెనే వచ్చి నీకేం ఇబ్బంది లేదు, గంట వరకు నీ ఛాన్స్, 2 గంటల వరకు ఛాన్స్, నువ్వు సావు అని చెప్పి ఒక ఆకు బెక్కొచ్చి దానికి వేసి కట్టింది. కట్టుతోటి కనిగిరిపోయింది. వరే నువ్వు ఏడ కాదయ్యా, నువ్వు నేరు ఒంగోలు పో, ఇక్కడ నీకు నయమయ్యే అవకాశాలు లేవు, నువ్వు ఏదో కడుచుకుని ఆ కట్టు వల్ల ఇటు పొజిషన్ లేకపోతే ఆడ రావాల్సిందని చెప్పి వాడికి చెప్పేసింది. 6 రోజులకు మనిషి బతికి ఇంటికి వస్తే వాళ్ళు వచ్చి దండం పెట్టి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ అయితే నువ్వు చేసినవమ్మ నా కొడుకు మేలు, ఆ రోజు నీ కొడుకు నువ్వు చేసుకోలేకపోయినా అని చెప్పంటే ఆ రోజు అట్టుంది, ఈ రోజు అట్టుంది. నాకు తెలుసు ఆకులు ఎన్ని సాయాలో చేస్తే ఒక సాయం అక్కడికి వస్తుంది అంటాడు దేవుడు. అంటే అంతవరకు ఉంది అబ్బాయికి, మా బాధలు పెట్టాలని అంతవరకు చేసిండు దేవుడు అనుకుంటాం. వదిలేసుకొని చేస్తా ఉన్నాం పని. 2 సంవత్సరాలు అయితే నేనైతే అసలు 5-6 నెలలు లేచిన దాన్ని కూడా కాదు. నా వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడిపోయారు కదా, నేను చేయకపోతే వీళ్ళందరూ కూటికి కూడా ఇబ్బంది పడిపోతారు, నేను చేయాలి. సరే పోయినోడు కూడా పక్కన ఉన్నాడనే తీరులో మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు నువ్వు లేచి పని చేయకపోతే మేము కూడా వెళ్ళిపోతామనే తీరులో వచ్చి అడిగారు నన్ను. సర్లేమ్మా నేను చేయకపోతే మీరు వెళ్ళిపోతే నేనేం చేయను అని చెప్పి ఇంక లేచి పని చేసి అట్ట చేసుకుంటా చెరుకులు వేసిపోయి పెట్టి అమ్మి ఆ చెరుకులు అమ్మి ఆ చెరుకులతోటి వాళ్ళని పోదించుకొని వీళ్ళకి మంచి చెల్లి జరుపుకుంటా అని చేసుకుంటా. ఈయన పిలిస్తే నన్ను రోడ్లో వేసావు నువ్వు, నా పని అంతా బాగొట్టి నా ఎద్దులు బర్రెలు అన్ని బాధంగి నన్ను రోడ్లో కూర్చోబెట్టి చెరుకులు అమ్మేసుకున్నారా? ఏమేమి అమ్ముకున్నారు? బర్రెలు అమ్మినాం ఒక 30, ఒక 70 మేకలు అమ్మినాము. ఆ మేకలు అంటే అబ్బాయి చచ్చిపోయిండు కదా, అవన్నీ అమ్ముకొని చిలమా పెట్టేసాం. ఎందుకంటే మా అబ్బాయి కానొస్తాడు మాకు ఈ రోజైనా కూడా, మాకు అది ఒక సంతోషంగా చిలమా చేస్తాను. ఉన్నాడు రౌడీకి ఇచ్చాడు, రౌడీకి ఇచ్చిండు చిలమల చూసా నేను. కాలంచి అని ఒక ఆమె దెయ్యం బట్టి బర్రెల కాడ పండుకొని ఉంటే దాని చుట్టూ రౌడీగా తిరుగుతుంటాడు మా అబ్బాయి. నేను బాగా చూసే చిలమాలు చూసినంతసేపు చూసి ఇంక తర్వాత చూడలే పక్కకు వచ్చా. అబ్బాయి చుట్టూ తిరుగుతా ఈ పాట పాడతా పిల్లోళ్ళు బర్రెల కాడ దెయ్యం వస్తుంది ఒక ఆమెకి. అక్కడ మా అబ్బాయి బాగా మంచి అసలు ఎత్తు కూడా బాగుంటాడు, చక్కనవాడు. సేమ్ నన్ను చూస్తే వాడిని చూసినట్టు ఉంటాం అప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఉంటాడు. ఎంత ఏజ్ ఉంటుంది? 18 సంవత్సరాలు వచ్చినాయి. 17 వెళ్ళి 18 వచ్చింది. 18 వచ్చి ఒక 7-6 నెలలు జరిగింది. అబ్బాయి పని అయింది. ఇప్పుడు మళ్ళీ 9వ సంవత్సరం చచ్చిపోయి కూడా. అప్పుడు 26-27 సంవత్సరాలు 27 జరుగుతుంది మా అబ్బాయికి. నాకైతే బాగా గుర్తు. తారీఖులు గోరీకులు ఏం గుర్తుండవు కానీ ఇట్ట మోటి గుర్తు బాగా వస్తుంది నాకు. ఇప్పుడు ఎంత డబ్బులైనా కూడా నోట్లు లెక్కేస్తా నేను. ఇంకెందుకులే. అయితే నిజంగా నాకు కూడా చాలా బాధ ఉంది. అంటే వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది పాపం. అంటే సినిమా పైన అంటే ఇంకా సినిమా రిలీజ్ కాకుండా ఆ కష్టం ఏం లేదు వీళ్ళకు. అంటే ఎప్పుడైనా రిలీజ్ చేసుకుంటామని ఉంది కానీ బట్ వాళ్ళ బాబా గురించి ఎత్తితే మాత్రం అసలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా. సో
ఆయన మాత్రం ఇంకా వద్దు తీయకు నాకు బాధ అనిపిస్తుంది అని అంటుండు. సో ఈ నెలలో మీరు రిలీజ్ చేద్దాం అనుకుంటారా సినిమా? ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా సినిమా రిలీజ్ అవ్వడానికి? ఇంకా ఉన్నాయి, కష్టం ఉంటేనే ఇంకా, లేకపోతే ఎక్కడ వస్తాయో మాకు డబ్బులు లేవుగా. అందుకని ఇప్పుడు చెరుకులు అమ్మి ఇవన్నీ బాధ ఎక్కువని చెరుకులు అమ్ముకుంటా, చెరుకుల కాడి నుంచి వాటలు పెట్టుకున్నాం. ఇప్పుడు వాటలు పెట్టుకొని ఈయనైతే రానంటే రానన్నాడు. నువ్వు రాకపోయినా కూడా నేను చేస్తాను, నాకు చేతావు వ్యాపారము అని చెప్పి అక్కడ చెరుకులు పెట్టుకొని చెరుకులు అమ్మి ఆ రూపాయి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తా, మళ్ళీ కొంచెం రూపాయి కలిపి చూపించే వరకు ఆయనకు కూడా సరే ఇది కూడా కొంత మేలాలంది ఊరకు కూర్చుంటే అని ఈయన కూడా వచ్చిండు వాట్ల కాడికి. చెరుకులు అమ్ముతా అక్కడ కూర్చుంటే, నువ్వు చెరుకులు అమ్ముతా కూర్చో, ఒక వారం జరిగినాక నువ్వు చెరుకులు అమ్ముతా కూర్చో, నేను టిఫిన్ అట్లా పెట్టుకుంటాను, నాకు వ్యాపారం అంటే తెలుసు, నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా వ్యాపారం కాయ ఎట్టటి అన్నీ అమ్ముకుంటా. ఇక్కడ మా ఊర్లో కూడా అదే ఎండాకాలం ఏం పనులు ఉండవు, బర్రెలు చేస్తాం. అప్పుడు మాకు బోర్ ఉంది, బోర్ కాడ తోట ఉంది, ఒక 2 ఎకరాలు. ఆ తోటలో మొటిక చెట్లు, బెండ చెట్లు, బీర చెట్లు ఇట్లాంటి ఎన్ని వేసుకొని కాయలు అమ్ముకుంటా. ఏమీ లేవంటే ఒక 10 డజన్లు అరటికాయలు తెచ్చి అమ్ముతా. నేను బాగా కష్టం అంటే నాకు బాగా చేస్తా. ఇంకా అయిపోయినాక ఎండాకాలం వచ్చినప్పుడు మల్లెపూలు నాటే తోట కత్తి నాటుకుంటే ఆడ కూడా మల్లెపూలు నాటితే ఒక 20,000 దాకా వస్తాయి, 20-30,000 దాకా వస్తాయి నాకు. ఇక్కడ ఈ పనులన్నీ చేసుకొని పోయి పొద్దుతప్పుడు మధ్యాహ్నం నుంచి పోయి కోసుకొచ్చి ఎర్రటి ఎండలో కూడా పూలు కోసుకొచ్చి ఊరంతా తిరిగి అమ్ముతా. అందరూ అంటున్నాను, నీకెందుకమ్మ ఇంత కష్టము, ఇంత పని చేయాలా, నువ్వు అవన్నీ డబ్బులు కాదనుకొని ఇటు చేస్తావని అందరూ అంటున్నాను. నేను అందరికి బాగా ఫేమస్గా ఈ అమ్మాయి నర్సమ్మ వస్తుంది పని అంటే నా కోసమే ఉంటుంది, పూల కోసం బాగుంటాయి పూలు కూడా. అన్ని కష్టాలు చేసి అన్నీ అయిపోయి లాస్ట్న ఇప్పుడు తినటానికి కూడా ఏమీ లేదు, తినటానికి కూడా ఏమి లేక చెరుకులు అమ్ముకుంటా వాటలు పెట్టుకొని, వాటలకు కూడా ఎవరు రాకపోతే ఏనైతే ఎవరు రాలే, వండి వర బారేస్తాను అట్టా కూడా అరిచారు. ఆ రోజుకి అవ్వదు వ్యాపారం అంటే. వ్యాపారం అంటే 10 రోజులు అన్నది 4 రోజులకి అవుద్ది, నెల దాటినాక కూడా అవుద్ది, అన్నీ ఓపిక పట్టుకొని చేయాలని చెప్పి ఇంకొకరు సరిపోతుంది, 2 సరిపోతాయి. తాగులే ఏం తాగు, ఖరాబ్ అయినా ఏం తాగు, అదే ఇంకొకరు కొత్తగా ముందు నీకు ఇవ్వకుండా నేను దాయిగా కదా, వద్దులే. నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినా? నువ్వు మమ్మల్ని బాధ పెట్టలా, మాకే బాధ వచ్చింది. సినిమా కోసం మేము మమ్మల్ని ఎక్కడో ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ 10 మందికి తెలిసేటట్టు చేశారు. మా సెలవు అమ్ముకోవడానికి దారి కూడా మీరే చూపించారు. కాకపోతే సరే ఎవరన్నా ఏదన్నా అనుకొని మాకైతే ఆత్మ అది ఒకటే వద్దాక నాకు నల్లటి బో నేను పక్కన కూర్చుంటా సార్ 10 నిమిషాలు అనుకొని అడిగితే అట్ట ఇక బాధ ఉంటది కదా, ఒకటే మా బాధ, ఇంకేం లేదు. పద్దు అనుకొని ఎడితే రావతుగా ఉంటాయి కదా. ఏదైనా పండగ రోజు కూడా అట్నే ఎడుతాడు, ఇంకా బాధ ఉంటది కదా. ఉంటది, ఉండకుండా ఎట్లుంటది, ఉండదు అనేది ఉంది కదా, మనం ఉన్న అన్నాలు ఉంటది. అట్టేటప్పుడు మనం పద్దాక ఎడితే రాడుగా ఎక్కడ వస్తాడు, పోయినోడు రారు కదా, పోయినోళ్ళు ఎక్కడ ఉండరు, ఎవరు రారు. అదే ఆ సినిమాలో వాడు పోయిన ఆత్మ అనేది సినిమాలో ఉన్నాడు, చూసుకుందాము అంతేగా, అదొక నిబ్బరం చేసుకోవాలి కానీ పొద్దాక ఏడవకూడదుగా. కానీ మీ భార్యకి మాత్రం గుండె ధైర్యం ఎక్కువ ఉంది. మరి ఆడితే ఎక్కడ వస్తారు చెప్పాయి. మాట్లాడదు సార్ 10 నిమిషాలు మాట్లాడద్దు, కళ్ళు తెలుసు నువ్వు కళ్ళు చూడుకో, ఎందుకు పొద్దు ఏడవకూడదు, బాధ అనిపిస్తుంది. అందరికి ఉంటుంది, బాధ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, బాధ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉండవు. నాకు ఇంకా ఎక్కువ బాధ అయినా కూడా నిబ్బరం ఉండాలి కదా, నిబ్బరం లేకపోతే మనం ఎక్కడ ఏం చేయలేము. పొద్దుకులు ఇంకా నాకు బయట ఎవరన్నా అడిగినా కూడా నేనేం చెప్పను అసలు, ఎందుకంటే చెప్పినా చేడవాలి, ఎందుకనేది ఎవరికి చెప్పను కూడా నేను. ఇప్పుడు కూడా మా ఇంట్లో అంత ఫోటో కూడా కట్టించుకోవాలి నేను. ఎందుకు? అబ్బాయిని గురించి బాగా బాధ వచ్చింది, బాగా ఏమిటి ఉంటాడు, మంచి చక్కనోడు, అందుకనేది అసలు కట్టించుకోవాలి. ఇప్పుడు కూడా కట్టిలా. సరే, నేను ఇవన్నీ మాట్లాడుతుంటే పెద్ద ఆయన ఎడుస్తా ఉంటాను, నాకు ఇటుకెళ్ళని లేదు. సో ఇప్పుడు మీ అంటే సినిమా ఇంకా ముంగటికి వెళ్ళాలి, మీది రిలీజ్ అవ్వాలంటే మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఇంకా డబ్బులు అవసరమా? పెద్దోళ్ళు ఒకరు వచ్చి టైటిల్ పోస్టులు ఓపెన్ చేస్తే ఇంకో కొంతమంది తెలుస్తుంది, కొన్ని వాళ్ళు ముందుకు వస్తారు. దీనికి కూడా మా కాడ ఏమి లేవు సార్.
చెప్పాలంటే వాస్తవంగా అయితే మోసం కాదు, అబద్ధం కూడా కాదు. మా కర్మ బట్టి మేము ఏంది నువ్వు పొద్దా ఏంది అట్ట ఎడుతున్నావు? ఓ అమ్మాయి 19 సంవత్సరాలు నడిపోయినా కూడా ఇప్పుడు అనుకుంటే బాధ వచ్చింది. ఇంకేడవ బాకులే, ఏడితే మన జీవితమే ఇది అయిపోయి ఎందుకు ఏడవటం. కానీ నేను నిజం చెప్తున్నా, అంటే ఒక తండ్రి అంటే అంత ఎత్తు కొడుకు పోయిందని చెప్పేసి ఆయనకు అంటే గుర్తు చేసినందుకు ఊరికి గుర్తొచ్చి ఏడుస్తూ ఉండు. బట్ ఈమె మాత్రం గుండె ధైర్యం ఎక్కువ ఉంది. హైట్స్ ఆఫ్ అమ్మా నీకు, ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఉండాలి. అంటే ప్రతి మగవాడు ఇంకా ఒక ఆడది ఉంటుందని చెప్పేసి ఒక సామెత మనం చూసినాం. సో వాళ్ళ ఆయన ఏడుస్తున్న ఏడవకు అది అని చెప్పేసి ఆమె ధైర్యం చెప్తుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. సో నాకు ఏమనిపించింది అంటే వీళ్ళు ఎంతో కష్టపడి అంటే 29 లక్షలు జమ చేసిరంటే అది నార్మల్ విషయం కాదు. అంటే ఒక ఆమె 29 లక్షలు కుండలాలు వేసి జమ చేసి అవి ఒకేసారి లెక్క పెట్టి 29 లక్షలు అంటే నాకే షాకింగ్ అనిపిస్తుంది. సో అంత జమ చేసి ఒక సినిమా తీయాలని చెప్పేసి అది కూడా అంటే పోయిన కల్చర్ని మళ్ళీ చూపించాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్కి అంటే పూర్వకాలంలో ఏముండే మాతంగి అంటే ఏంది అది ఎంత ఏం తెలియదు. సో అది ముందుకు రావాలి ఆ కథ అని చెప్పేసి అనుకొని సినిమా తీయాలని చెప్పేసి అనుకుంది. సో మొత్తానికైతే ₹1,00,00,000 వాళ్ళు పెట్టడం జరిగింది. ₹1,00,00,000 అదే విధంగా సో మొత్తానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టిరు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న 40 బర్రెలు 70 మేకలు. సో అంటే వాళ్ళకి బతుకు తెరువు కూడా ఇప్పుడు లేకుండా అయింది. ఇప్పుడు హోటల్ పెట్టుకొని బతుకుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే అంటే ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళ బాధ నేను చూసినా కాబట్టి నా సైడ్ నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే, సో మీలో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూస్తే అంటే పెద్దలు చాలా మంది సెలబ్రిటీస్ చాలా మందికి తెలిసి ఉంటుంది. జస్ట్ అంటే వాళ్ళ ట్రైలర్ కానీ లేకుంటే వాళ్ళ టీజర్ కానీ వాళ్ళది పోస్టర్ కానీ ఏదో ఒకటి అంటే ఒక్కో సెలబ్రిటీ చాలా మందికి తెలిసి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదన్నా ఒక హెల్ప్ చేస్తా. సో మీలో ఎవరికన్నా తెలిస్తే డైరెక్టర్లు తెలిసినా ఎవరైనా కానీ అదొక సాయం చేయండి. అంటే ఏదన్నా లాంచింగ్కి వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదొకటి. అదేవిధంగా వీళ్ళకు అంటే నెక్స్ట్ ప్రాసెస్కి కొన్ని డబ్బులు అవసరం. సో మీలో ఎవరైనా ఒక 2,000 ₹100 మీ దగ్గర ఎంత ఉంటే అంత సో అదొక్క సహాయం చేయండి. ఎవరన్నా దాతలు ఉంటే సో వాళ్ళ నంబర్స్ మేము డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ ఇస్తాం. సో ఇదొక్క హెల్ప్ చేయండి. మా సైడ్ నుంచి వీళ్ళకి పక్కా హెల్ప్ ఉంటుంది. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ సినిమా అంటే రిలీజ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళ కొడుకుని అందులో వాళ్ళు చూసుకుంటారు. సో నా సైడ్ నుంచి అయితే ఇది చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. సో మీరు పక్కా వీళ్ళకి హెల్ప్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే మీరు వచ్చారు అంటే నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. మాకు మీరు దేవుడు, మేము ఎవరు చెప్పుకోలేం. అదే ఆయన నేను చెప్తాను తప్పి అంటే ఇది మా పని కాదు. ఆ పనిలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఆమె పిచ్చి వాళ్ళ మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈడ్చి మమ్మల్ని ఈ పని పెట్టించింది. ఏమో దేవుడు వల్ల ఆ సినిమా బయటకు వచ్చి మీకు మంచి జరుగుతుండొచ్చు, చూద్దాం. అంటే ఇప్పుడు ఆమె పిచ్చి అని అంటే ఆమె ధైర్యంగా ఉంది నిజం చెప్పాలంటే. ధైర్యం ఉంది సార్, నేనే కొంచెం నిలబడలేను. సరే మీ ఏజ్ లో నాకన్నా మీరు చాలా పెద్దోళ్ళు. సో మీరు ఏడవద్దు, మీరు మంచిగా ఉండాలి. ఇంకా ఆ అబ్బాయి మన వెనకెడితే ఉంటాడు కాబట్టి మనం ఏడవకూడదు. మనం ఏడితే అసలు అబ్బాయికి ముఖ్యం కూడా ఉంది కూడా. తల్లిదండ్రి పొద్దాక ఏడుతుంటే అబ్బాయికి కూడా వీళ్ళ కాడికి ఎందుకు అనే దృష్టి ఉంటది. అందుకు కాబట్టి ఎందుకు ఎక్కువ ఏడవటం, కాసేపు వచ్చింది ఆ బాధ అయిపోవాలి. ఆ బాధ కొంచెం నా పాపలు మత్తే మరి ఎవరు నమ్మిన నాకు కనబడతాడు. ఇంక నువ్వు ఏడితే అసలు కానరాడు. మా నాన్న ఇట్ట ఏడుతుండని అసలు ఏడవకూడదు. మనం ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం, మన అబ్బాయి ఉన్నట్టే చూసుకుంటున్నాం. మనము ఇద్దరేం చెప్పుకోవట్లే, మనం ముగ్గురిని చెప్పుకుంటున్నాము, ఉన్నట్టే చెప్పుకుంటున్నాము. అందుకు కాబట్టి మనం నిబ్బరం ఉండాలి. కానీ ఏడిస్తే పొద్దాక ఏడితే ఎక్కడ ఏడుండు రాను లేడు, చిలమాల ఉండు, ఎప్పుడైనా కనపడతాడు. ఈరోజు వాడిని ధైర్యం చేసుకొని వాటలు పెట్టుకొని నేను ఒక్కదాన్ని కూడా వాటలో పనిచేస్తా. నా ఎనికిడితే నా కొడుకున్నా నాకే భయం లేదని నేను కొడుకు దగ్గర పెట్టుకున్నట్టు పనిచేస్తా. ఈయన ఎందుకు ఏడుతాడు పొద్దాక, ఏడవకూడదు. ఇక బాధ ఉంటది కదా కొద్దిగా, లేకుండా ఎట్టుంటది ఎవరికైనా ఉంటది. ఇప్పుడు నీకుందా మేము ఏడితే నాకు బాధ ఉంటదా? అది అదే గుర్తు. ఎప్పుడైనా ఉన్న బాధ కడుపులో మింగాలి 10 నిమిషాలైనా కానీ, మింగితే అప్పుడు శాంతి అవుతుంది. అవునా? నిజం. అంటే నేను నిజం చెప్తున్నా, మీరు అన్ని సత్యాలు చెప్తారు, జీవిత సత్యాలు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఎంత ఉన్నోడైనా ఏదో ఒక చిన్న కష్టం ఉంటుంది వెనకెత్తున. మనకంటే కూడా ఇంకా ఎక్కువ ఎంతమంది మన కళ్ళెత్తటి పోతారు. మనకి ఇంకా ఏ బాధ లేకుండా వెళ్ళిపోయిండు, లక్షణంగా చూపించిండు. ఈ రోజుకి కూడా మన ఎనికిడితే ఉన్నాడు మన అబ్బాయి. అక్కడికి పోవాలా, నువ్వేం బాధపడాల్సిన మీరు ఏం బాధపడద్దు. మీ కొడుకు మీతోటే ఉన్నాడు. అలాగే
మీ మూవీ స్పిరిట్ మూవీ మంచి హిట్ రావాలి, మీరు పెట్టిన పైసలు మీకు డబల్ రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో మీకన్నా నేను వయసులో చాలా చిన్నోన్ని, కానీ మీకు మంచి జరగాలి, మీరు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో అదే నా కోరిక. సో మీలో ఎవరన్నా వీళ్ళకి హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయండి. సో నేనైతే మరీ చెప్తున్నా, మనం ఒక చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళ సినిమా బయటకు వస్తుంది, వాళ్ళ కొడుకుని వాళ్ళు చూసుకుంటారు స్క్రీన్ మీద. అంటే ఒకవేళ ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ కూడా వీళ్ళ కొడుకు అందులో కనిపిస్తాడని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు కూడా చూడాలనుకుంటున్నారు. కాబట్టి మన సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి మాత్రం ఏదో ఒకటి హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. మంచిదయ్యా.